గ్రంథ సమీక్ష చేయడానికి వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే డాక్టర్ పి భాస్కర్ గారు మనతో త్వరలో జాయిన్ అవుతారు. అలాగే డాక్టర్ వాణి కుమారి గారు గ్రంథ సమీక్షకు విచ్చేశారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శుభాకాంక్షలు తెలియజేయడం కోసం డాక్టర్ పద్మజ గారు, డాక్టర్ ఉభయ భారతి గారు, గురుగారి శిష్యురాలు డాక్టర్ రఘుపతి గారు, డాక్టర్ మనోహర్ గారు, డాక్టర్ అప్పం పాండయ్య గారికి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే గట్టు సత్యనారాయణ గారు మనతో జాయిన్ అవుతారు. తర్వాత శ్రీ విష్ణు ప్రసాద్ గారు, డాక్టర్ రఘుపతి గారు, ఇంద్రసేనారెడ్డి గారు, పివి ప్రసాద్ గారు, డాక్టర్ మనోహర్ గారు, కె హనుమంతరావు గారు, అలాగే శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, సౌమ్య గారు, వారందరికీ కూడా నిర్వాహకుల పక్షాన స్వాగతం పలుకుతున్నాను. ముందుగా గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. సన్మానం గురువు గారికి ఆచార్య యాదగిరి గారు సన్మానం చేస్తారు. వీడియో చేసి పంపిస్తాను. చూపించండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇప్పుడు గ్రంథ సమీక్ష ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యుడు సుప్రసిద్ధ పరిశోధకులు డాక్టర్ పి వారిజాయ గారిని ఆహ్వానిస్తున్నారు. గురుగారి గ్రంథాన్ని సమీక్షించవలసిందిగా. ముందుగా మా గురుగారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఈ సమావేశానికి ఆసీనులైన పెద్దలందరికీ కూడా ఒకసారి శిరస్సు వచ్చి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను.
ఇంతమంది పెద్దవాళ్ళ ముందర నేను ఒక కావ్యాన్ని గురించి సమీక్షించడం, అది కూడా ఇది ఒక కావ్యాన్ని గురించి చేసినటువంటి సమీక్ష కాదు. ఎందుకంటే కావ్య పంచకం దాన్ని సమాలోచన చేసినటువంటి వాళ్ళందరినీ గురించి కూడా నేను వాళ్ళందరి మాటల్ని మీ ముందు ఉంచుతున్నాను. అంతే తప్పించి దీంట్లో నాకు తెలిసి నా మాటలు ఎక్కువ ఏం లేవు. వాళ్ళందరూ చెప్పినటువంటి వాటిలో నుంచి నాకు తోచిన, నాకు మంచిగా అనిపించినటువంటి కొన్ని వాక్యాన్ని మీ ముందర పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కావ్య పంచక సమాలోచన గురించి గురువుగారు మొన్న నువ్వు మాట్లాడాలమ్మా అని చెప్పారు సార్. చెప్తే నేను ఇంత లోపల నేను ఆ గ్రంథాన్ని చదువుకుని, ఎందుకంటే కావ్య పంచకం అంటే ఈ కావ్యాలే చాలా పెద్ద కావ్యాలు. నిజానికి వీటిని ఏదో ఒక చిన్న కావ్యంలాగా మనం చూడటానికి వీల్లేదు. ఇవి మహాకావ్యాలు, పంచమహాకావ్యాలు సంస్కృతంలో ఉన్నాయి కదా. ఆ పంచమహాకావ్యాలకు ఏమాత్రం తీసిపోయి, ఎందుకంటే వీటిలో ఉన్నటువంటి దానిలోని అనుభూతి, అభివ్యక్తి ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ఒక తాత్వికపరమైనటువంటి అంశాలు కావచ్చు, ఏదైనా కూడా అవన్నీ కూడా ఒక మహాకావ్యానికి ఏమాత్రం తగ్గవు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే వాటిని చదివి అర్థం చేసుకునేంత శక్తి కూడా నాకు లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాటిలో ఉన్నటువంటి ఆ లోతు, అందులో ఉన్న అనుభూతి, తాత్వికత అదంతా కూడా నేను ఏదో కొంచెం అలా స్పృశించాను. అది మీ ముందర నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఈ అవకాశం రావడమే చాలా అపురూపం, నా అదృష్టంగా భావిస్తున్నాను నేను. అయితే దీనిలో నేను కొన్ని నా మాటల్ని కూడా చేర్చాను. నాకు ఈ కావ్య పంచకంలో బాగా నచ్చినటువంటిది మహామౌనం. ఈ మహామౌనం గురించి నేను కొన్ని మాటలు రాసుకున్నాను అప్పుడు ఆ గ్రంథం చదువుతున్నప్పుడు. దానిలో ఉన్నటువంటివి ఎందుకంటే నాకు దక్షిణామూర్తి స్తోత్రం చదవటం చాలా కాలం నుంచి అలవాటు. ఆయన ముందర కూర్చుని అది చదువుకోవటం, అందులోని లోతుల్ని కూడా గ్రహించేంత శక్తి మనకు లేదు, నాకైతే లేదు. ఎందుకంటే దక్షిణామూర్తి తత్వాన్ని అర్థం చేసుకోగలగడం అనేది ఎంతో గొప్ప తాత్వికత ఉంటే, ఎంతో జీవిత అనుభవం ఉంటే తప్ప అది ఒక శంకరుల వారిని అర్థం చేసుకునేంత శక్తి మనకందరికీ ఉండదు. అలాగే ఈ కావ్యాలలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని కూడా చెప్పుకోగలిగినంత శక్తి ఉందని నేను అనుకోవట్లేదు, నా సామర్థ్యం ఉందని. కానీ ముందు కొంచెం మహామౌనం గురించి ఒక 2 వాక్యాలు నేను నావి మాట్లాడి, ఆ తర్వాత ఈ కావ్య పంచక సమాలోచనంలో చేసినటువంటి ఆయా పీఠికలు, సమీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి ఒక్కొక్క వాక్యాన్ని మీ ముందర ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. నన్ను ముందుగా పిలుస్తారని నేను అనుకోలేదు, అందుకని నాకు కొంచెం ఎక్కువ సమయం తీసుకునే అవకాశాన్ని ఇస్తారని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ నేను ఒకసారి అలా స్పృశిస్తాను మీ ముందర. గురువు గారి కృప ఉంది మీకు, వారి ఆశీర్వచనం లేకపోతే నేను ఇవాళ ఇక్కడ ఉండేది కాదు అసలు. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయత్స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ గురువు దక్షిణామూర్తి ఎలాగో నాకు మా గురువు కూడా అంతే సమానం. ముందు వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ, మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. ఈ వాక్యాన్ని చూస్తే జీవితం అంతా మిథ్య, భ్రాంతి. నిన్న ఉన్నది ఈరోజు లేదు, ఈరోజు ఉన్నది రేపు ఉండదు. మనం ప్రతిరోజు కూడా ఒకలాగే ఉంటామా? అసలు ఉండం. ఆశా నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ మిథ్యకు సత్యానికి మధ్య అసలు తత్వాన్ని తెలుసుకోలేక అంత భ్రాంతిలోనే ఉంటాం. అదే జీవితంగా భావిస్తాం. నిద్రిస్తున్నప్పుడు వచ్చే కళ ఎలాంటిదో జీవితం కూడా అలాంటిదే. ప్రతి మనిషి కూడా తను జీవిస్తున్నాను అని అనుకుంటూ భ్రమలో గడపడం మాత్రమే వాస్తవం. గానం లయలతో లీనమై గాయకుడు లయమైపోయినట్లు ఈ లయం జగత్తు, జీవుడు, ఈశ్వరుల ఐక్యం లాంటిది అని గురువుగారు వీరభద్రయ్య గారు ఎంత సులభంగా దాంతో పోల్చి చెప్పాడు. ఒక గాయకుడికి సంబంధించినటువంటిది, గానానికి సంబంధించిన దాన్ని దీంతో పోల్చి చెప్పారు ఆయన. మహామౌనం అనేది ఒక గొప్ప తాత్విక కావ్యం.
ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో కూడి అరిషడ్వర్గాల్ని నిరంతరం మోసే మనిషి ప్రశాంతంగా ఉండగలుగుతాడా? పూలలా నవ్వగలుగుతాడా? నవ్వినా, ఏడ్చినా, నమస్కరించినా అంతా ఒక నాటకం. స్వార్థం విడిచి మనం ప్రశాంతంగా ఉంటే ఎదుటి వారికి మంచిని పంచగలుగుతాం. కానీ తుమ్మి పువ్వుల స్వచ్ఛంగా, ధవళంగా, ఏ వాసన లేకుండా స్థాణువుల నిర్గుణంగా ఉండగలుగుతామా? అంత ప్రశాంతత సాధ్యమేనా అని మనం అనుకుంటే అది సాధ్యమే అని వీరభద్రయ్య గారు చెప్తారు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనసు రేకులను ఒక్కటొక్కటిగా తుంచి పారేస్తే తప్ప తుక్కు అంతా పోయి ఆత్మగా మిగలం. చరితార్థులం కాము. అది ఎలాగంటే పూరేకుల్ని నలిపి నలిపి పువ్వును శూన్యం చేస్తే తప్ప పన్నీరు రాదు, అమృత మధువు రాదు. ఎంత ఆహ్లాదకరమైన, ఎంత అద్భుతమైనటువంటి పోలికలతో జీవిత సారాన్ని, మానవ జీవితంతో ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలని పోల్చి ఎంత గొప్పగా చెప్పారా అనిపించింది. శారీరక మానసిక బంధాలన్నింటినీ వదులుకుంటే తప్ప ఆత్మజ్ఞానం కలగడం అనేది అంత సులువు కాదు. ఆ విషయాన్ని పువ్వు నుండి పన్నీరు తీయటం అంత కష్టమని పోల్చి చెప్పారు. ఆ పన్నీరు రావటానికి ఎంత కష్టమవుతుందో మన జీవితాన్ని గురించి తెలుసుకోవటం కూడా అంతే కష్టం. జీవితం ఒక ప్రయాణం. నిరాశ, నిస్పృహలు, ఎత్తుపల్లాలు, ఎన్నో ఒడిదుడుకులు అవన్నీ దాటుకుంటూ పరిగెత్తుతూ గమ్యం చేరుకోవాలనే వెతుకులాట. కానీ ఆ గమ్యం చేరుకోవటానికి మనం పెట్టే పరుగు సరిపోతుందా? ఆ పరుగు అసలు అవసరమా ఎవరిని ఓడించడానికి? లేని గమ్యాన్ని చేరడానికా, లేక మనం అడుగుపెట్టి ఉన్న చోటే గమ్యమని తెలుసుకోవటానికా? ఈ గమ్యాన్ని గురించి వీరభద్రయ్య గారు ఇక్కడ కింద కొన్ని వాక్యాల్లో చెప్పారు. ఈ ప్రయాణం చేసి చేసి నైరాశ్యం పాలయ్యాను. నిజం, ఎక్కిన రైలు, అనుకున్న గమ్యము రెండూ తప్పే. కదిలితే గమ్యం చేరతాను అనుకున్నాను, కదిలించేది రైలు అనుకున్నాను. పొరపాటు ఇప్పుడు తెలిసింది. రైలు దిగి కదలడం ఆపేశాను. నిలకడగా ఉండిపోయాను. చలనం ఆగిపోయింది. నిశ్చలతలో ఎంతటి చిచ్చెత్తి! ఇది ఎక్కడికి చేరనక్కర్లేదు సుమా. దూర సామీప్యాలు అన్నది భ్రమే, మనమే, నేనే. అలాగే మనుషులు జీవితంలోని వాస్తవాన్ని గ్రహించలేక భ్రమలో బతుకుతారు. ఈ విషయాన్ని కూడా వీరభద్రయ్య గారు ఇలా చెప్పారు. చీకటినే వెలుగని ఎందుకు అనుకున్నానో, బంధించిన గారడీ వాడే బంధువని ఎందుకు భ్రమపడ్డాను. భ్రమే సంసారమా? బుట్ట మీద మూట మెల్లమెల్లగా తొలగిపోవడం మొదలవుతుంది. చీకటి బుట్టలో భళ్ళున తెల్లవారుతోంది. వెలుగు, నీడలు బొత్తిగా లేని దివ్య కాంతి. నా శరీరం చూసుకున్నాను, గుట్టు రట్టయింది. అరెరే, నేను కాదే ఇది, నా మీద తొడుగు ఇది. దీని ఇన్నాళ్ళు నేనే ఇది అనుకుంటుంది కదా. ఒళ్ళు జలధరించింది. నా చేతులు, నా కాళ్ళు, నా ముఖం, నా శిరస్సు, ఇవన్నీ నావి. మరి నేనెక్కడ? తొడుగు అగుపించి తొడుక్కున్నవాడు అగుపించడే అని ఇక్కడ ఆ తాత్వికతని, జీవన తాత్వికతని చాలా సులభమైనటువంటి వాక్యాల్లో చేసినటువంటి ఈ అభివ్యక్తి ఏ మహాకావ్యంలో కన్నా తక్కువగా కనిపిస్తుందా మనకి? ఈ జీవిత తాత్వికతని గురించి సూటిగా మాట్లాడినటువంటి గొప్ప కావ్యమే మహామౌనం. ఇది నేను నాకు అనిపించినటువంటి మాటల్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను కాబట్టి చెప్పాను. ఈరోజు సమాలోచన చేయవలసినటువంటి కావ్య పంచకం ఇది. అందరూ ఆయా కావ్యాలకు రాసినటువంటి పీఠికలు, ముందు మాటల సమాహారం. వాటిలో ఆయా గొప్ప విమర్శకులు, కవులు, పండితులు వాళ్ళందరూ కూడా
వారి వారి అభిప్రాయాల్ని ముందు మాటల రూపంలో వ్యక్తీకరించినటువంటి కొన్ని భావాలను మీ ముందు ఉంచుతాను. వీటిలో మొట్టమొదటి కావ్యం కవిత్వ కళాతత్వం, ఒక శాస్త్ర కావ్యం ఇది. ఇందులోని ఈ కవిత్వంలోని వస్తువు, శిల్పం, కవిత్వ ప్రయోజనం, ఈ 3 అంశాలని గురించి కూడా ఈ కావ్యంలో చర్చించారు. దీనిలో శిల్పాన్ని గురించి మాట్లాడుతూ, వస్తువుతో తపస్సు చేస్తేనే శిల్పం, లేకుంటే ఆ వస్తువు కలియబడుతుంది. ఈ వాక్యాల్ని సమర్థిస్తూ దీనికి ముందు మాట రాసినటువంటి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు వారి మాటల్ని గురించి మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, కవిత్వం ఆవిర్భవించినప్పుడు గుండె గొంతుకలోన పోట్లాడిపాది అని చెప్పినటువంటి నండూరు వారి ఆవేదన, ఒక ఏదో గీతి వెలుపలికి ఉబికి రాదు, చొచ్చుకొని లోనికి బోదు అని చెప్పిన గిరికుమారుని వాక్యాలు గుర్తుకొస్తాయి అని అన్నారు సుప్రసన్న గారు. కావ్య వస్తువులోని శోభ కన్నా దాని అభివ్యక్తికే ప్రాధాన్యతనిచ్చారు వీరభద్రయ్య గారు అని చెప్పారు. అంతేకాకుండా ఆధునిక కాలంలో కథ లేకుండానే కావ్యాన్ని నిర్మించే అవకాశం ఉందని దాన్ని వారు నిరూపించి చూపించారు. దాన్నే రసరమ్యోపనిషత్తుగా నిలుస్తుంది అని చెప్పారు. అలాగే అలంకార శాస్త్రాన్ని సాహిత్య తత్వ శాస్త్రంగా రూపుదిద్దిన ఆనందవర్ధనుడిలా, ఫిలాసఫీ ఆఫ్ ఫైన్ ఆర్ట్లో రాసిన హెగెల్లాగా వీరభద్రయ్య గారు కూడా కవిత్వ కళాతత్వ శాస్త్రాన్ని మాధుర్యభరితమైన కవిత్వంతో రంగరించి చెప్పారు అని దీనికి ముందు మాట రాసినటువంటి బూదాటి వెంకటేశ్వర్లు గారు దీన్ని అభినందించారు. అభివ్యక్తి, భావచిత్రం, సింబల్, మెటఫర్ లాంటి క్లిష్టమైన శిల్పగతాంశాల అవగాహనలోని చిక్కుముడులను విడదీసి స్పష్టంగా నిర్వచించారు అని కావ్యగతాంశాలని విప్పి చెప్పారు సోదరులు కోటేశ్వరరావు గారు. ఇక రెండవ కావ్యం దీనిలో జాతి విపంచీ గానం. ఈనాటి సమాజంలోని విద్యావంతులను, ప్రజలను, యువతను మేల్కొల్పి మరుగున పడి ఉన్న జాతి చైతన్యాన్ని పునరావిష్కరించవలసిన అవసరాన్ని గుర్తించిన వీరభద్రయ్య గారి కలం నుండి జాతి విపంచీ గానమే జాలువారింది అన్నారు జాతి విపంచీ గాన పీఠికలో ఆచార్య యాదగిరి గారు. నాయకులు విజ్ఞానులవుతే భూగోళం మీద ఉన్న ప్రతి దేశము ఒక యోగ భూమి అవుతుంది అన్న వీరభద్రయ్య గారి కవితా పంక్తుల్ని ఉటంకించి భారత జాతికి ఉన్నతమైన ఆశయాలుండాలని, లక్ష్యాలని నిర్దేశిస్తూ ఈ కావ్యాన్ని రచించారని యాదగిరి గారు ప్రశంసించారు. మన అస్తిత్వాన్ని మనం నిలుపుకోవటానికి ఒక అఖండ తత్వధార ఉన్నదని మార్గదర్శనం చేసే ఈ జాతీయ కావ్యాన్ని చదివి జాతి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలను జోడించి వివేచించుకోవాలనే జాతి తాత్విక భూమిక మీద ఆవిర్భవించిన ఈ జాతీయ కావ్యానికి ఆహ్వానాన్ని పలుకుతున్నాను అన్నారు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. దేశీయమైన సాహిత్య విన్యాసం ఎలా ఉండాలో దిక్సూచిగా నిలబడే పుస్తకాలను అందించి భద్రవీణను మోగించారు వీరభద్రయ్య గారు అని భాస్కర యోగి గారు కావ్య ఔన్నత్యాన్ని కొనియాడారు. భరతజాతి విశిష్టతను వివరిస్తూ భావదాస్యం, అనుకరణలు ఉండకూడదని సంకుచత్వాన్ని ఇచ్చిపెట్టి బోధిస్తూ వీరభద్రయ్య గారు విశ్వ సంగీతంతో మేళవించి వినిపించిన మన జాతి విపంచీ గానమే ఈ జాతీయ కావ్యమని వీరు సమీక్షించారు. ఇక మహామౌనం. మీ ఆధ్యాత్మిక కావ్యం జీవన్ముక్తుని స్వరూప స్థితికే కాక తనకు తానే చూపరి అయిన జ్ఞాని యొక్క అహంస్ఫురణ రూప వ్యావహారిక జీవన పద్ధతికి కూడా అద్దం పడుతూ రసగుళికల వంటి వాక్యాలతో నిండి ఉండి సుధలొలికే కమ్మ తావి గుభాళించు తమ్మి కొలను అని మహామౌనం కావ్యానికి ఎంతో విలువైన పీఠికని అందించారు శ్రీ దోనెపూడి వెంకయ్య గారు. పూర్వ వేదాంత గ్రంథాల్లో వాడిన పరిభాష కాకుండా ఈ మహామౌనం కావ్యంలో నిశ్శబ్దం కేవల శబ్దరాహిత్యం కాదు, అంతఃశాంతి, దూడకు పాలిచ్చేటప్పుడు గోమాత కన్నుల్లోని పరమశాంతి, 10 తలల రావణుని వధానంతరం సీతమ్మ తల్లి అనుభవించిన శాంతి, చిత్ సరసిలో ప్రభవించిన ఈ బ్రహ్మ కమలాన్ని చదివాక
పాఠకునిలో కలిగే మనస్థితి కూడా అలాంటిది అంటూ బూదాటి వెంకటేశ్వర్లు గారు వారి హృదయ స్పందనను మహామౌనం కావ్యంలో వినిపించారు. ఇందులోని 4వ కావ్యం అధిరోహణం. ఈ కావ్యంలోని అంతఃసూత్రత, భావ సంవేదనం, ఏకవాక్యత, తాత్విక దృక్పథం అని బూదాటి వారు కొనియాడారు. మనం ఆదర్శంగా చెప్పే ఏ విలువకైనా సమగ్ర వ్యాఖ్యానం తాత్వికంగా లభించాలి అంటే వ్యక్తిగత అన్వేషణను, అనుభూతులను చిత్రించాలి. ఈ కావ్యంలోని చిత్రభానుని అన్వేషణలో అలాంటి అనుభూతులే వ్యక్తీకృతమైనాయి అని కావ్య అంతరంగాన్ని ఆవిష్కరించారు బూదాటి వెంకటేశ్వర్లు గారు. కొండ దిగుతూ కూడా అధిరోహిస్తున్నాను అని అనుకోవటం మాయ. ముందుకు వేస్తున్నాను అనుకుంటున్న ప్రతి అడుగు వెనక్కే వేస్తున్న మనిషి ఎప్పటికైనా శిఖరాగ్రానికి చేరుకోగలడా అని వేదనలో ఉన్న మనిషి చేరవలసిన చోటుకి మార్గనిర్దేశం చేస్తున్నారు అని అధిరోహణం కావ్యంలో కాకుమాని శ్రీనివాసరావు గారు వారి అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. పశుత్వ దైవత్వ సమ్మిశ్రణంతో కలగాపులగమైన పరిస్థితుల్లో మానవత్వపు పునాదిపై నిలబడ్డ సంశయాత్మునికి మహనీయ మార్గనిర్దేశనం చేసే పరమహంస ఈ అధిరోహణం అన్నారు ఉమామహేశ్వరరావు గారు. పృథివ్యాపస్సుల భారం వదిలేస్తేనే ఊర్ధ్వముఖ అవరోహణం, అధిరోహణం అనే ఈ మాటలు వింటే పాండవుల యోగ నిష్ఠ మహాప్రస్థానం గుర్తుకు వస్తుందని, ఈ కావ్యంలో తాత్విక దృష్టి పరాకాష్ఠను అందిందని చిత్రగతులు అనే శీర్షికతో ముందు మాటను రాసిన వాణీకుమారి గారు వారు వివరించారు. లోకానుభవం హృదయంలో మథనం చెందినప్పుడు అది అనుభూతిగా మిగులుతుంది. ఆ అనుభూతిని కవితా రూపంలో అభివ్యక్తీకరించగలిగి ఇతరులకు కూడా పంచగలిగితే, అనుభవింపజేయగలిగితే అదే రసానుభూతి. సుఖం అనుకున్నది సుఖం కానప్పుడు, సుఖం అంటే ఇంకేదో ఉంది అని అనిపించినప్పుడు అదేదో తెలుసుకోవాలనే ఆరాటం మొదలవుతుంది. కానీ అసలు ఆ సుఖం ఎక్కడ దొరుకుతుంది? దానికి మార్గదర్శనం చేయటానికి ఎవరో ఒకరు దొరకకపోతే వెతుకులాట మొదలవుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకర్ల వారు చెప్పిన ఈ మాటల ద్వారా సత్సాంగత్యం ఎక్కడ లభిస్తుందో అనే ఈ వెతుకులాటలో తన జనన మరణాలు తనకే తెలియని స్థితిలో క్షణిక సుఖాన్ని తెలుసుకోగలిగిన మనిషి శాశ్వత సుఖం కోసం ఆతృత పడటమే అసలైన ముందడు. కానీ ఈ తాత్కాలిక సుఖాలే మనిషిని ఊబిలోకి లాగుతూ తొక్కి పడవేస్తాయి. మనిషి హృదయాకాశంలో మెరిసే మెరుపు తీగను అది మాయమైపోక ముందే దాన్ని ఆసరాగా చేసుకుని ముందడుగు వేయాలి. అదే అధిరోహణం, అదే పురోగమనం. జీవిత గమనంలోని ప్రతి దశలోనూ మనిషి కళ్ళు మూసుకుని తను చేసేదే సరైందని అనుకున్నా, తాత్కాలిక విషయ సుఖాలకు అలవాటు పడిపోయినా, ప్రతి ఘట్టంలో ఏదో ఒక శక్తి మనిషిని చైతన్యవంతుని చేస్తుంది. ఆ చైతన్యాన్ని గమనిస్తుంది. ఆ దిశగా ప్రయాణించడమే పురోగమనం, అదే అధిరోహణం అంటారు వీరభద్రయ్య గారు. ఇవి నేను అధిరోహణంలో మాట్లాడినటువంటి మాట. ఎందుకంటే నేను కూడా దీనిలో సమీక్ష చేశాను కాబట్టి నా మాటల్ని కూడా దీంట్లో పొందుపరిచాను నేను. ఇక ఇప్పటికే చాలా ఎక్కువ సమయం నేను తీసుకున్నాను కాబట్టి 5వ కావ్యము రసభావ చిత్రాలు. రసభావ చిత్రాలు కావ్యానికి ఆచార్య విశ్వేశ్వరరావు గారు చాలా విలువైన పీఠికని, చాలా విస్తారమైనటువంటి పీఠికని ఆంగ్లంలో రచించారు. అలాగే వీరభద్రయ్య గారి లేఖిని నుండి జాలువారిన మరో చైత్ర కుసుమం ఈ రసభావ చిత్రాలు అంటూ చందన చేసినటువంటి వారు బూదాటి వెంకటేశ్వర్లు గారు. రసభావ చిత్ర సౌందర్యం అనే శీర్షికతో ప్రఫుల్ల గారు సంస్కృతంలో వారి అభిప్రాయాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ గ్రంథాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేసిన వారు గాయత్రి గారు. ఇది ఈ కావ్య పంచకం, దాని సమాలోచనం చేసిన వారి మీద నేను చేసినటువంటి ఒక చిన్న సమీక్ష.
దాన్ని పరిచయాత్మకంగా మీ ముందర ఉంచడానికి నేను ప్రయత్నం చేశాను. నాకు చాలా ఎక్కువ సమయాన్ని ఇచ్చారు, కానీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ మరొకసారి. డాక్టర్ వారిజరాణి గారు చాలా అద్భుతంగా 5 మహాకావ్యాల గురించి విశ్లేషించారు. ఒకసారి కళ్ళు మూసుకుంటే ఆకాశవాణిలో ప్రసంగం వింటున్నట్టుగా అనిపించింది. చాలా సంతోషం. మహామౌనం యొక్క విశిష్టతని చెప్తూనే మిగతా 4 కావ్యాల పీఠికలు సమీక్షల్లో ఉండేటువంటి విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ అద్భుతంగా మాట్లాడారు. ఒక గొప్ప విశేషం గురువుగారు మా అందరికీ అవకాశం కలిగించారు. ఎక్కడైనా పీఠికలు సమీక్షలు వారితో పాటు పనిచేసే సాహితీవేత్తలు వారికంటే పెద్దవాళ్ళు రాస్తారు, ఇది సంప్రదాయం. కానీ దానికి భిన్నంగా గురువు గారు తన శిష్యుల చేత రాయించారు. బహుశా తెలుగు సాహిత్యంలో ఇంతవరకు కూడా అలాంటి, అంటే శిష్యుల పీఠికలతో పుస్తకాన్ని వేయటం, శిష్యుల్ని భుజాల మీద పెట్టుకొని కావ్య ఫలాలను ఆస్వాదింపేలాగా చేయటం అనేది గురుగారు గొప్ప సంప్రదాయాన్ని ఇచ్చారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లుగా గురుగారి ద్వారా టేక్ ఇన్స్పిరేషన్ అండ్ గివ్ ఇన్స్పిరేషన్ సమాజానికి అని అన్నట్టుగా గురుగారు ఒక గొప్ప అవకాశాన్ని, మాకు ఒక అధిరోహణం, సాహిత్య ఉన్నత శిఖరాధిరోహణం మా అందరికీ కల్పించారు. తన ఎదయల్ల మెత్తన కృత ప్రతిపద్యము అంతకంటే మెత్తన, శిష్యులన్న ఎడదంగల ప్రేముడి చెప్పలేని మెత్తన, శత్రు పర్వత శతారము చెళ్లపిళ్ల వెంకన గురువంచు చెప్పు కొనంగా అది గొప్ప తెలుగునాడు అన్నట్లుగా మేము ఆచార్య వీరభద్రయ్య గారి శిష్యులు అని చెప్పుకోవడం మాకు గొప్ప, అది మాకు ఈ లోకంలో గొప్ప గొప్పతనాన్ని గురుగారు మాకు కల్పించారు. ఆ శిష్యులందరూ చేత పీఠికలు రాయించారు, సమీక్షలు రాయించారు. వారికి వారిజరాణి గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు డాక్టర్ భాస్కర్ యోగి గారు, ఇప్పుడు డాక్టర్ వాణి కుమారి గారు సమీక్షిస్తారు ఈ గ్రంథాన్ని. వారిని వేదికకు ఆహ్వానిస్తారు. సభకు నమస్కారం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులు ఆచార్య వీరభద్రయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే యాదగిరి గారికి కూడా. ఎందుకంటే నేను వారి దగ్గర చదువుకోలేదు, నాకు కనీసం 2-3 సార్లు మాత్రమే చూశాను. కానీ చూడక్కర్లేదు, మనిషి వ్యక్తిత్వం వారి అక్షరాల్లో కనిపిస్తుంది. అది ఈ కాస్త పరిచయంలో, ఈ 2-3 ఏళ్ల పరిచయంలోనే నేను అర్థం చేసుకున్నాను. నాకు అర్థమైందేదో వారి కవిత్వ కళాతత్వం తప్పితే మిగిలిన 4 పుస్తకాల గురించి నాకు చేతనైనట్లుగా సంచికలో రాశాను కూడా. ఎంత అర్థమైంది అనేటువంటిది అంటే చాలా లోతైనటువంటి భావాలు, అదంత త్వరగా అర్థమయ్యేది కాదు. ప్రాచీన పంచకావ్యాలు ఎటువంటివో అన్నారు, అటువంటివి ఈ కావ్యాలు కూడా అన్నారు వారిజరాణి. వాటికి కొంచెం సులభమేనండి, అర్థ తాత్పర్యాలు ఇస్తారు, వ్యాఖ్యానాలు ఉన్నాయి. వీటిని మనం ఎంత లోతుని అర్థం చేసుకోవాలంటే అంత సులభం, ఈ తాత్వికతను అర్థం చేసుకోవాలంటే అంత సులభమైనటువంటి విషయం కాదు. సరే, ఎవరో అన్నట్టుగా ఈ మృణ్మయ మస్తిష్కానికి తోచినట్లుగా నేను కూడా 4 మాటలు రాశాను. ముందుగా జాతి విపంచి గానాన్ని ఆవిష్కరించినప్పుడు నేను కూడా ఆ సభలో ఉన్నాను. అది 2వ సారి వీరభద్రయ్య గారిని చూడటం. ఒకసారి నేను రామచంద్ర కాలేజీలో పనిచేసినప్పుడు వారిని ఆహ్వానించాను ఒక సెమినార్కి. 2వసారి ఆ జాతి విపంచి గానం ఆవిష్కరించినప్పుడే చూశాను. ఆ తర్వాత వచ్చినటువంటి కావ్యం మహామౌనం. నేను కూడా మహామౌనాన్ని గురించి ముందు చెప్తున్నాను, ఎందుకంటే ఆయనే రాశారు మనకు కొంచెం సులభంగా అర్థం కావడానికి. మౌనంగా జ్ఞానబోధ చేసిన దక్షిణామూర్తి, నేను రాసిన మాట ఇది. మౌనంగా జ్ఞానబోధ చేసిన దక్షిణామూర్తి కవి లేఖిని నుండి ప్రసరింపజేసిన జ్ఞాన ద్యోత్స ఈ కావ్యం, అది నా మాట. అసలు ఆ మహామౌనంలో ముఖ చిత్రం నుండి చివరనున్నటువంటి కవి ఛాయాచిత్రం వరకు అంత అద్భుతంగానే అనిపిస్తుందండి. దక్షిణామూర్తి, ఆ వటవృక్షం, ఆ వెనకాల వీణను పట్టుకుని వీరభద్రయ్య గారి ఛాయాచిత్రం అంతా కూడా నాకు అసలు అట్ట చూస్తేనే ముందర అద్భుతంగా ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయనుకోండి. వటవృక్షం దక్షిణామూర్తి నెలవు, అరుణాచలేశ్వరుడు సిద్ధునిగా తన రూపం తాను చూసుకునే గిరిపై నెలకొన్న జ్ఞానవృక్షం, జ్ఞాన జ్యోతిని
చల్లగా హాయిగా ప్రసరించే శివప్రకాశం అన్నారు. ఇంకొక మాట కూడా అన్నారండి, ఇది చాలా గొప్ప మాట. భారతోపఖండానికి దీవెనలతో శక్తి ప్రసరిస్తున్న దేవతా వృక్షం అని వీరభద్రయ్య గారు అన్నమాట. నిజంగా ఆ శివ ప్రకాశం అనేటువంటిది అసలు వటవృక్షం, దక్షిణామూర్తికి నెలవైనటువంటి వటవృక్షం, అరుణాచలేశ్వరుడు, ఆ అరుణగిరి, ఇవంతా కూడా మనకి ఎంత జ్ఞానబోధ చేస్తుందో ఆ జ్ఞానాన్నంతా కూడా, ఆ జ్ఞాన జ్యోతిని, ఆ ప్రకాశం, ఆ శివప్రకాశం మనకి కావ్యమంతటా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇందాక చెప్పారు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా శిష్యుల చేత రాయించటం, శిష్యుల్ని కూడా ముందుకు తీసుకురావాలనుకునే గురువులు చాలా తక్కువ మంది, అసలు అరుదుగా ఉంటారు. ఎందుకంటే తెలిసింది చెప్తే కూడా శిష్యులు తను ఎక్కడ మించిపోతారో అనేటువంటి తత్వం ఉన్నటువంటి గురువుల్ని మనం చాలామందిని చూస్తుంటాం. అందరూ కాకపోవచ్చు, ఉంటారు అలాంటి వారు. ఆ చెప్పడానికి కూడా జ్ఞానాన్ని తమలోనే దాచుకునేటువంటి గురువులు ఉన్న ఈ కాలంలో అసలు చేయూతను అందించి పైకి తీసుకురావడం అనేటువంటిది, అందులో శిష్యుల చేత రాయించి, నేను ఆశ్చర్యపోయాను. శిష్యుల చేత రాయిస్తున్నారు అని బోధాటి గారు చెప్పంగానే అదేమిటి అనుకుని నేను ఆశ్చర్యపోయాను. నేను శిష్యురాలను కూడా కాదు, కేవలం పరిచితురాలని. అయినా ఆయన వాత్సల్యం అటువంటిది. ఈ మాటలు ఆయన కావ్యంలోనే మహామౌనంలో కనిపిస్తే చోట చూడండి. తన ధర్మమని సూర్య భగవానుడు ఈ దిక్కు నుంచి ఆ దిక్కు దాకా పయనించి దినాంతాన ఎవరి స్థుతులు ఆశించకుండా కనుమరుగవుతాడు. తారకాచంద్రులకు అవకాశం ఇస్తూ రవ్వంత కీర్తికాంక్ష లేదు. తరువాతి తరం ప్రతిభావంతులపై అసూయాద్వేషాలు లేవు. ఇది వీరభద్రయ్య గారికి కూడా వర్తిస్తాయి. కాబట్టి తన శిష్యులకి అవకాశాన్ని ఇవ్వటం, తరువాతి తరం ముందుకు రావాలి అనేటువంటి ఆకాంక్ష, ఆ పెద్దరికం దీనిలో కనిపిస్తుంది మనకి. అంటే శిష్యులైనా, పరిచితులైనా, అపరిచితులైన వారిలో ఉన్నటువంటి ప్రతిభాలేశం, ఏ కొంచెం ప్రతిభ ఉన్నప్పటికీ కూడా దాన్ని గుర్తించి, గౌరవించి, ప్రోత్సహించేటువంటి సౌజన్యం వీరభద్రమూర్తి గారిలో మనకి కనిపిస్తుంది. అలాగే సద్గురు ఉపదేశం, ఆ ఉపదేశాన్ని పొందినటువంటి వ్యక్తికి ఎప్పుడు దాన్ని, అంటే ఉపదేశాలు చాలామంది చేస్తారు గురువులు, అలాగే శిష్యులు చాలామంది కూడా వింటారు. కానీ అనుభవంలోకి రావడం అనేటువంటిది ఎప్పుడు వస్తుందని, సద్గురూపదేశం వాస్తవమై అనుభూతికి వచ్చింది అంటారు. ఉపదేశం చేయడం వేరు, వినడం వేరు, దాన్ని అనుభవంలోకి తీసుకుని అనుభూతి చెందడం వేరు. ఆ క్రమాన్ని చక్కగా ఇందులో మనకి చెప్పారు. అలాగే ఎంత ఎదిగినా ఎంత ఒదిగి ఉండాలో చెప్తూ అహంకారం ప్రతిభకి ఏ విధంగా ఆటంకం అవుతుందో చెప్పినటువంటి ఉపమానాలు కూడా మనకి చాలా, ఆయన కావ్యాలు అన్నిట్లో ఆ ఉపమానాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయండి. ఇక్కడ గులాబీ పువ్వు కొన్ని అంగుళాల కిందనే కంటకము మొలిచినట్లు కీర్తి పుష్పానికి వెన్నంటే అహంకార కంటకము మొలుస్తుంది. పుష్పకంటకం పువ్వును రక్షిస్తుంది, అహంకార కంటకం ప్రతిభా ప్రదర్శనకి ఉన్నట్లు తెలియకుండానే భక్షిస్తుంది. నిజమే, అది ముందుందని మన కళ్ళకు కనిపిస్తుంది, ఇది తెలియకుండానే మనలోనే పెరిగిపోతూ ఈ అహంకారం అనేటువంటిది ఆ ప్రతిభని కూడా భక్షించేటువంటి స్థితికి వస్తుంది. ఇంకా అంతటితో ఆగక తలకెక్కి భస్మాసురులా భస్మం చేస్తుంది అని చెప్తారు. ఇది ప్రతి వ్యక్తి కూడా, ఎందుకంటే వారితో పోలిస్తే మనం ఎక్కడ వారంత సౌజన్యంగా ఉంటే కనీసం అర్థం చేసుకోవాలి. మనలో ఎక్కడన్నా ఎప్పుడైనా ఎవరన్నా అనగానే ఒక కావ్యం రాసేసి, ఒక మాట రాసేసి, ఒక ఉపన్యాసం ఇచ్చి ఓ నేను చాలా గొప్ప అని అనుకునే ఇది వచ్చినప్పుడు అనిపిస్తుంది, సహజంగా కొంచెం సంతోషం అనిపిస్తుంది. ఎవరికైనా ఒక మంచి మాట అంటే, మంచి మాటకి సంతోషించడం వేరు, దాంతో అహంకారం పెంచుకోవటం వేరు. ఎక్కడైతే అహంకారం మనలో పొడసూపుతోంది అనుకుంటాం, వెంటనే దానికి అక్కడ మనం దాన్ని అణిచేయకపోతే ఇలాగే అవుతుంది అనేటువంటిది. ఇలాంటి వారి మాటల్ని మనం అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఉంటే ఆ స్థాయికి, అంటే ఆ స్థితికి దిగజారకుండా మనం ఉంటాం. ఇవి ప్రతిక్షణం మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మాటలు. తర్వాత ఈ వైశ్విక ప్రేమ గురించి చెప్తున్నారు. సహనం మాటను దాగి ఉన్న సాత్విక క్రోధం, క్రోధం మాటను దాగి ఉన్న వైశ్విక ప్రేమ. అసలు చూడండి, ఈ మాట చిన్న మాటగా అనిపిస్తుంది, కానీ ఎంత చక్కగానండి. సహనం మాటను దాగి ఉన్న సాత్విక క్రోధం, క్రోధం మాటను దాగి ఉన్న వైశ్విక ప్రేమ. ఇది సాత్విక క్రోధం ఏమిటి, క్రోధం మాటను దాగి ఉన్న వైశ్విక ప్రేమ, ఇలాంటి అద్భుతమైనటువంటి వాక్యాలు ఈ మహామౌనంలో ఉన్నాయి. ఆ తర్వాత జాతి విపంచీగానం, ఇది
విశ్వ చైతన్యంలో తాను అంతర్భాగమనే స్ఫురణ కలిగినటువంటి సంస్కృతి సంపన్నమైనటువంటి హృదయం మన ఆచార్యుల వారు. అందుకనే ఆ భావం అనేటువంటిది మనకి కావ్యమంతటా కూడా కనిపిస్తుంది. విశ్వ చైతన్యంలో తాను అంతర్భాగమే. అది ఆ భావం ఏదైతే ఉందో ఆ భావం మన కావ్యంలో అంతటా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కావ్యంలో నాకు కనిపించింది విస్తృతమైనటువంటి అధ్యయనం, అలాగే నిరంతరమైనటువంటి సాధన, అపారమైన అనుభవం, ఇవన్నీ కలిసి వీరభద్రయ్య గారు. అది నేను పొగడ్తకి చెప్పట్లేదు, చెప్తున్నా కదా. వారితో నేను 2-3 సార్లే చూశాను, కానీ నా మనసుకి అనిపించింది వారి సౌజన్యం అటువంటిది. ఇక ఈ జాతి విపంచీ గానం ఒక చారిత్రక అవసరం. ఎందుకంటే ఒక శివభారతం, ఒక రాణా ప్రతాప సింహ చరిత్ర, ఇవన్నీ అప్పుడు జాతికి అవసరము అనేటువంటి ఉద్దేశంతో ఆ మహాకవులు రాశారు. జాతి విపంచీ గానం అవసరం కూడా అటువంటిది. ఎందుకంటే ఆయన పైగా దాన్ని చెప్తున్నారు కాళిదాసు, తమ సంత శ్రోతుమర్హంతి అంటాడు కాళిదాసు. అందరికీ కాదు ఈ కావ్యాన్ని, దాన్ని అర్థం చేసుకునే స్థాయి ఉండాలి కదా. ఏదో అర్థం చేసుకున్నంత వరకు చెప్తామని వచ్చాం, కానీ నిజానికి ఆ లోతుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకనే ఈ జాతి విపంచీగానం అవసరం అంటే చెప్తూ కాళిదాసు అన్నట్టుగా తమ సొంత శ్రోతుమర్హంతి అన్నట్టుగా ఈయన చెప్తారు. తన కావ్యం జాతిని బలిష్టం చేస్తూ క్రొత్త వాటిని సహృదయంతో స్వీకరిస్తూ అంతర్జాతీయతను నిజంగా లక్ష్యం చేసుకున్న నిజాయితీ పనుల కోసం అన్నారు. అందరి కోసం కాదు ఇది. ఆ అంతర్జాతీయతను నిజంగా లక్ష్యం చేసుకున్న నిజాయితీ పనుల కోసం. కేవలం అంతర్జాతీయతను లక్ష్యంగా చేసుకోవడానికి ముందర పునాది ఏది ఉండాలి? జాతిని బలిష్టం చేస్తూ కొత్త వాటిని సహృదయంగా స్వీకరించేటువంటి మనస్తత్వం ఉండాలి. ఉన్నప్పుడు ఆ తర్వాతి సోపానం ఇది. కాబట్టి అటువంటి వారి కోసం తన కావ్యం అన్నారు. తర్వాత భరత జాతి యోగభూమి, అంటే ఈ యోగము ఎందుకంటే వాళ్ళు దాడులు చేశారన్నారు. ఓకే, సమాధిలో ఉన్న యోగిల శత్రువులు జాతి శరీరానికి తూట్లు పొడిచినా పట్టించుకోలేదు అంటారు. అంటే జాతి, ఎందుకంటే ఒక యోగి తన శరీరం మీద ఏవి పాములు తేళ్లు పాకుతున్నా పట్టించుకోడు, అంటే సమాధి స్థితిలో ఉంటాడు. కాబట్టి ఆ విధంగా ఉంది ఎటువంటి దాడులు జరుగుతున్నాయని చక్కగా చెప్పారు. పైగా ఇంత మళ్ళీ సాత్విక క్రోధం అన్నారు కదా, అది కనిపిస్తుంది. గజదొంగ గజనీదా వాని వారసులదా ఈ దేశం అని, వాని మోసానికి చేకొట్టే పిచ్చివాళ్ళదా, ఆ పిచ్చివాళ్ళ ఈ ఆదర్శం ఈ జాతికి అని చక్కగా చెప్పారు. ఇటువంటి అద్భుతమైనటువంటి వాక్యాలన్నీ ఇందులో కనిపిస్తాయి. ఇక రసభావ చిత్రాలు గురించి ఒక్క మాట. భాగీరథి పారుతూనే ఉంటుంది, భరత భూమి ఆర్ద్రంగానే ఉంటుంది, శివ జటాజూటం ఎండిపోదు, ఈ నేల సంస్కృతి వనం ఏనాడు ఎండిపోదు, ఇటొచ్చి కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు పీకేస్తూ ఉండాలి అని ఈ భరత జాతి గొప్పతనానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో, దానికి ఎప్పుడు కీడు కలగదు, దాన్ని ఎప్పుడు అది అధస్థాయికి దిగజారు అనేటువంటి విషయాన్ని చాలా ఆత్మవిశ్వాసం మనలో కూడా ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు. కాబట్టి ఇంకొక చిన్న మాట అండి, భగవంతుని పైన ఆ నమ్మకాన్ని తర్క వితర్కాల ముళ్ళ కంచెలో ఇరికించను, బుద్ధికి పదును ఎక్కువైతే హృదయం మొద్దుబారు. ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, భగవంతుని చూసావో ఉన్నామంటే, చూడటం ఏమిటి ఉండటం ఏమిటి, సినిమాలో ఏమన్నా మనకు మనసులో ఏంటంటే అదొక అనుభూతి. ఎప్పుడైతే తర్కం జోలికి వెళ్తామో ఆ తర్కం ఈ అనుభూతిని మింగేస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఎన్నో విషయాల్ని మనం నిత్యం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాల్ని వీరభద్రయ్య గారు తమ కావ్యాల్లో ప్రస్తావించారు. మనం వారిని ఆ ప్రస్తావనలకు మనం వారిని ఎంత ప్రస్తుతించినా తక్కువే. కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాణికుమారి గారికి అభినందనలు. ఒక్క విషయం దృష్టికి తీసుకురావాలి. ఇక్కడ మనకు ఇంకొక గంట సమయమే ఉంది, ఎందుకంటే కట్టిన వాళ్ళందరూ వస్తుంటారు. సమయ పరిమితి ఉంది కాబట్టి దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాల్సి గురు డాక్టర్ భాస్కర్ గారు 10 నిమిషాల్లో అభిప్రాయాలు చెప్పారు. శ్రీవాణీ గిరిజాక్షిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం
తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితా వస్తురైర్భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకందరాశ్రేయసే. ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారు గురుగారు వారి యొక్క పంచకావ్యాల ఒక చిన్న సమాలోచన కార్యక్రమాన్ని, నిజానికి 2వ కార్యక్రమం వారిది పాల్గొంటున్నాను. దీన్ని తన భుజస్కంధాలపై వేసుకొని నడిపిస్తున్నటువంటి పెద్దలు శ్రీ యాదగిరి సార్ గారు, తర్వాత ఈరోజు కార్యక్రమంలో కూర్చున్నటువంటి మీ అందరిలో ఉన్నటువంటి పరమాత్మకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, నిజంగా నా కోయి అన్నాడు మా గురువు, ఇట్లాంటి గురువు దొరకడం మా అదృష్టం అన్నాడు. నేనైతే సార్తో చదువుకోలేదు కానీ దొరకపోయాను అని నేను బాధపడుతున్న దురదృష్టం అని నేను అనుకుంటున్నాను. అట్లాంటి ఒక మహత్తరమైనటువంటి మనిషి వారు. కావ్యం గురించి వాటి గురించి నేను సమయం తక్కువ ఉంది కాబట్టి వాటి జోలికి పోవట్లేదు. 2 ఆత్మీయమైన మాటలు మాత్రం చెప్పి ముగిస్తాను. ప్రతి మనిషికి మన దేశంలో అయితే శాస్త్ర పాండిత్యము, దైవదత్తము, అనుభవం, ఈ 3 ద్వారానే జ్ఞానం కలుగుతూ ఉంటుంది. దైవదత్తంగా కొంతమందికి వచ్చి ఉండాలి ఇష్టం వచ్చినట్టుగా, లేదంటే వారు విపరీతంగా చదువుకోవడం వల్ల కానీ ఏదో ఒక మంచి అనుభవంతో వస్తుంది. వారికి ఈ 3 సంపూర్ణంగా ఉన్నాయి, దీంట్లో ఎలాంటి తక్కువ కూడా లేదు. కాబట్టి వారి ముందు నేను అనుభవంతో నాకేదో తెలుసు అనుకుని నేను మాట్లాడినా అది అజ్ఞానం అవుతుంది, లేదా శాస్త్ర పాండిత్యం నాకు బాగుంది అనుకున్న 2 మాటల వారి గురించి మాట్లాడినా అజ్ఞానం అవుతుంది, అనుభవం చాలా ఉందనుకుని మాట్లాడినా అజ్ఞానం అవుతుంది. కాబట్టి ఈ 3 విషయాల్లో ఎట్లాంటి సందేహం లేదు, మాట్లాడాల్సినటువంటి అవసరం నాలాంటి వానికైతే లేదు. కానీ వారి గురించి చెప్పాల్సినటువంటి విషయాలు, నాకు వారికి ఉన్నటువంటి అనుభవంతో కూడినటువంటి ఆత్మీయమైనటువంటి విషయాలు మీ ముందు ప్రస్తావన చేస్తాను. వారు సరూనగర్లో ఇల్లు ఉండేది. అక్కడ నాకు బీఈడి కాలేజీలో అతను మాకు అధ్యాపకుడిగా ఉన్నాడు, తర్వాత మిత్రుడిగా ఉన్నటువంటి వారి ఇంటికి సార్ ఇంటి ముందు నుంచి వెళ్ళేవాడిని బండి తీసుకొని హైదరాబాద్లో వచ్చి ఉన్నప్పుడు. ఎన్నోసార్లు ఆ బోర్డు కనిపించేది, ముదిగొండ వీరభద్రయ్య అని బయట కనిపించేది. అంత పెద్ద ఆయన దగ్గరికి మనమేం పోతామని చూసినప్పుడు అలా అనుకుంటే వెళ్ళేవాళ్ళం, అప్పుడు చిన్న చదువుకునే వయస్సులో. తర్వాత ఆంధ్రభూమిలో నేను పుంఖాలుగా వ్యాసాలు రాస్తూ ఉంటే ఒకసారి నెంబర్ చూసి వారే నాకు ఫోన్ చేశారు. దాంతో మా ఇద్దరి మధ్యలో పరిచయం ఏర్పడది. చాలా భావోద్వేగాలు, 42 ఏళ్ల వయసులో ఉన్నాం కాబట్టి కోపాలు ఉంటాయి, సిద్ధాంతాల పట్ల వ్యతిరేకతలు, తీవ్రతలు, ప్రేమలు, అనురాగాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఫోన్లోనే మేము ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. దాన్ని మొత్తం స్ట్రీమ్లైన్ చేసి ఎడిట్ చేసినటువంటి మహనీయుడు, నాకు ఒక మంచి మార్గదర్శనం చేసినటువంటి వారు వీరభద్రయ్య గారు. ఆ భావోద్వేగాలను కత్తిరించి ఏ స్థాయిలో ఉండాలి, ఎట్లా దాన్ని సమాజానికి ఉపయోగించాలని నాకు నేర్పించినటువంటి మహనీయులు. అట్లా కూడా నాకు గురువులే. ఆ ఉద్వేగాలు నేను నియంత్రించుకోవడం వల్ల నా అధ్యాపనం విషయంలో ఏవి చదువుకోవాలి, ఏవి చదువుకోకూడదు, ఎంత చదువుకోగలుగుతాం అనేటటువంటి ఒక తెలియనటువంటి గురుత్వ భావాన్ని నా హృదయంలో ఆయన అట్లాంటి పీఠాన్ని అధిష్ఠించి ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కళాతత్వము, సాహిత్యం, వీటన్నిటి యొక్క పరమార్థం ఏంటో భారతీయ ఋషులు చెప్పారు. ఆ పరమార్థం ఏంటి అంటే, నువ్వు అంతర్ముఖుడు కావాలి, లేదా ఒకవైపు ఒక మార్గం వైపు వెళ్ళాలి అనేటటువంటి ఒక రమణ మహర్షి లాగా, ఒక నిసర్గదత్త మహారాజు లాగా ఇట్లా వెళ్ళాలి అనేటటువంటిది దాని యొక్క పరమోత్కృష్టమైనటువంటి లక్ష్యం. కానీ మనం ఏం చేసినామంటే భౌతికమైనటువంటి సిద్ధాంతాల భావ చట్టాల యుద్ధాల్లో మునిగి ఉన్నాం, అక్కడికి ఆగిపోయినాం, ఇది నేను ఇది అని. కానీ వారు ఆ పరిధిని కూడా దాటేశారు. మొత్తం తోటకు కావాల్సినటువంటి కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్నారు. కేవలం ఒకే ఒక గేట్ను తెరుచుకున్నారు. ఆ గేట్ దగ్గర ఒక తాళం వేశారు. ఆ తాళం చేతిలో పట్టుకున్నారు. ఒక మనిషిని కావాల్సిన నీళ్లు, ఆహారం అందించడానికి పెట్టుకున్నారు. అంత మాత్రమే పరిమితమే వారి జీవితాన్ని జీవిస్తున్నారు. మనం కూడా అట్లా జీవిస్తే అంతకంటే గొప్ప విషయం వారి మార్గంలో నచ్చినట్టే. తర్వాత వారితో మీరు మాట్లాడుతుంటే అందరికీ అనుభవాలు ఉంటాయి కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. ఆయన ఒక గురువులాగా శాసిస్తాడు. ఒక తప్పు మనం మాట్లాడితే వెంటనే అది ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఉంది, మీరు ఎవరు రాయమన్నాడు మిమ్మల్ని అంటాడు అవసరం అయితే. ఇట్లాంటి మాట కూడా ఆయన అనగలిగినటువంటి ఒక సాహసం వారిలో ఉంటుంది. తర్వాత మనం చెప్పినటువంటి దాన్ని ఒక మనిషి, మనకు వ్యతిరేకమైన మనిషి ఉన్నప్పటికీ చాలాసార్లు వ్యతిరేకమైన మనుషుల పట్ల మనం వ్యతిరేకమైన భావాలతో ఉండి రాస్తుంటాం, వ్యతిరేకమైనటువంటి భావాలను ప్రచారం చేస్తుంటాం. అట్లా కాకుండా ఆ మనిషి పట్ల కూడా ఈ తూకపు రాళ్ళు ఆయన గురించి మనం చెప్పాల్సినటువంటి కొత్తవి ఉన్నాయి, పాతవి ఉన్నాయి, ఇవి తీసుకోవాలని చెప్పగలిగినటువంటి సౌహృదయత వార్త ఉంది.
అట్లా స్వీకరించి నిజంగా మన కాలంలో మనం రమణ మహర్షి చాలా గొప్పవాడు, పలానా గొప్పవాడు అనుకుంటున్నాం. నిజంగా అంత గొప్పవాడు నిజంగా ముదిగొండ వీరభద్రయ్య సార్. అంత అంతర్ముఖుడు ఆయన, అంత లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి. మన కాలంలో నడుస్తున్నటువంటి ఒక యోగి. కవి మాత్రమే కాదు, కవి అనేది అది మామూలు చాలా మంది కవులు సినిమా వాళ్ళు బుల్లెట్ బండి పాటలు రాస్తున్నారు, ఊ అంటారు. వాడు మనకంటే ఎక్కువ మంది ప్రేక్షకులు తయారు చేస్తున్నారు. అదేం పెద్ద గొప్ప విషయంగా నేను భావించడం లేదు. నా దృష్టిలో వారు ఒక అపర రమణ మహర్షిలాగా అన్ని దర్శనాలు వారు పొందుతున్నారు వారికి వారే. అట్లాంటి వ్యక్తులు చాలా అరుదైనటువంటి వ్యక్తులు భవిష్యత్తులో మనం చూడం. ఎందుకంటే ఈ అవకాశాలు, స్వార్థాలు, పొద్దుగా లేస్తే వాని జేబులో ఉన్న రూపాయలు నా జేబులోకి వస్తాయని ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళలో మీరు ఇట్లాంటి ఏ కవి నుంచి ఇట్లాంటివి ఆశించలేము. కవులుగా పేరు పొందినటువంటి వ్యక్తులు ఎంతోమంది తొక్కితే కానీ ఆ మెట్లపైకి ఎక్కలేకపోతున్నారు వాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళ లోపల ఎన్నో కూపాలు వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళేం గొప్ప వాళ్ళు కాదు. ఎవరిని ఏమీ తొక్కకుండా తన యొక్క మార్గం ఏందో, తన యొక్క మనస్తత్వం ఏందో ఈ ప్రపంచానికి అందించాలనుకున్నటువంటి ఆ మహనీయుడు. వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేయడం తప్ప నేను ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చేయను. నమస్కారం. భాస్కర యోగి గారు పరిమిత సమయంలో అపరిమితమైనటువంటి అంశాలని గురువు గారి గురించి మనకు వెల్లడించారు. పుస్తకం లోకి వెళ్ళలేదు, పుస్తకం యొక్క తత్వాన్ని మాత్రం చెప్పింది. ఇది చాలా సంతోషకరమైన. మనం ఇంకెప్పుడైనా ఏ 8-9 గంటలకు సమావేశం ఏర్పరచుకుంటే మనసారా తనివిగా మాట్లాడుకునే అవకాశం ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇవాళ ఎందుకు ఆలస్యంగా మనం మొదలుపెట్టాము కార్యక్రమం. ఇప్పుడు డాక్టర్ పద్మజ గారు అలా ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలు నిమిషకుండా మాట్లాడితే మనం అందరం మాట్లాడుకోగలుగుతామని భావిస్తున్నాము. సారు మనకు తెలియని వారు కాదు. ఈ సందర్భంలో పుస్తకం ఆవిష్కరణ జరిగిన సందర్భంలో ఈ శుభాకాంక్షలు. గురువు గారు వీరభద్రయ్య గారికి, ఈ సభలో ఆసీనులైన అందరికీ కూడా నా నమస్సులండి. నాకు మాట్లాడడం, నేను భక్తను కాదు, లైన్ వేరే అయిపోయింది. సార్ దగ్గర ఎంఫిల్ పిహెచ్డి చేసే అదృష్టం నాకు కలిగింది. తర్వాత ఈ 5 గ్రంథాల గురించి కూడా అందరు కూడా సమీక్ష గురించి చెప్తున్నారు. తర్వాత జాతి విపంచి గానం గురించి చెప్పినప్పుడు, దాని గురించి మాట్లాడినప్పుడు నాకు మునుపటి విషయాలు గుర్తొస్తున్నాయండి. నేను ఎంఫిల్ చేసినప్పుడు వేయి పడగల మీద నువ్వు ఎందుకు చేయకూడదమ్మా అని సార్ అన్నారు. అనగానే నాకు ఒక్కసారి వేయి పడగలు అనగానే మన మనసులో ఒక మహా గ్రంథం, దీన్ని మనం చేయగలమా, దీనిపైన మనం ఏమైనా చేయగలమా అనేసి ఒక భయం ఉంటుంది. సార్ ఒక చిన్న ఎలా చేయాలి అన్న చిన్న క్లూ ఇచ్చేసి వదిలేశారు. దీన్ని అందరూ ఒక ఛాందస గ్రంథంగా అనుకుంటారు. దాన్ని చదవంగానే ఒక ఛాందస గ్రంథంగా అనుకుంటారు. దాని భూమిక వేరు. మనం ఒక జాతి గొప్పతనం అంతా దాని సంస్కృతిలో ఉంటుంది. ఏదైనా జాతిని నాశనం చేయాలంటే దాని సంస్కృతిని దెబ్బతీస్తే చాలు, ఇంకా వాడు బానిసైపోతాడు. ఆ పాయింట్ మీద బ్రిటిషర్స్ మన అపార సంస్కృతి, మహా గొప్పదైన మన భారతీయ సంస్కృతిని నెమ్మదిగా ఎలా దెబ్బతీసి మనను బానిసలుగా చేసుకున్నారు. దానికి ప్రతిఘటనగా, అంటే బ్రిటిష్ సాంస్కృతిక సామ్రాజ్యవాదానికి ప్రతిఘటనగా వేయి పడగలు ఎలా విశ్వనాథ గారు వెలువరించారు. దానిపైన నువ్వు ఎందుకు ఒక పరిశోధన చేయకూడదు అన్నారు. నా తర్వాత సారిచ్చిన ఒక చిన్న క్లూతోని ఒక్కొక్క వ్యవస్థ నెమ్మదిగా దానికి సంబంధించిన పుస్తకాలు అన్నింటినీ కూడా పరిశోధించడం మొదలుపెట్టాను. విద్యా వ్యవస్థ మొదటగా విద్యా వ్యవస్థ. మనకు విద్యా వ్యవస్థ అనేది మౌఖికంగా ఉండేది, కొంతవరకు పుస్తకాలు ఉండేవి. కానీ చాలా వరకు ప్రతి పామరుని అడిగినా కూడా మన విద్య వ్రాతపూర్వకంగా నేర్చుకోకపోయినా వారికి పాండిత్యం అపారంగా ఉండేది. మన పురాణ గ్రంథాల గురించి కానీ, ఇతిహాసాల గురించి కానీ, దైనందిక జ్ఞానం గురించి కానీ, ఈవెన్ వైద్యం గురించి కూడా ప్రతి పామరునికి తెలిసే ఒక విశిష్టమైన విద్యా విధానం ఉండేది. అట్లాంటి దాని స్థానంలో దాన్ని నెమ్మదిగా కనుమరుగు చేసి కేవలం వాళ్లకు ఎవరైతే క్లర్కులుగా పనిచేయడానికి, ఒక డ్రాఫ్టింగ్ వాళ్ళకు బాన్సలుగా పనిచేయడానికి
ఎలాంటి విద్య అవసరమో దాన్ని నెమ్మదిగా ఈ మెకాలే ఇట్లాంటి వాళ్ళు ఎట్లాంటి చర్చలు జరిగినాయి వాళ్ళ మధ్యలో, వీళ్ళని బానిసలుగా చేయడానికి, వీళ్ళ ప్రశస్తమైన విద్యా వ్యవస్థను ఎలా దెబ్బ కొట్టాలి, వీళ్ళ మనోభావాలను ఎలా దెబ్బ కొట్టాలి అని వాళ్ళ మాటలన్నీ కూడా వివిధ గ్రంథాల ద్వారా నేను చూసి అరే ఇంత కుట్ర ఉంది దీని వెనక అని ఇవన్నీ ఒకటి పరిశోధన చేస్తూ వెళ్ళడం జరిగిందండి. దాంట్లో మన నాట్యశాస్త్రం అంటే నాటక శాస్త్రం గిరిక ద్వారా ఒక ప్రతీక ద్వారా మన తర్వాత వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం గిరిక పసరిక ద్వారా ఎలా చెప్పారు, తర్వాత ఇట్లాంటివన్నీ ఒక్కొక్కటి తవ్వినా కొద్దీ ఎన్నెన్ని రత్నాలు వెళ్తున్నాయి. దాంతోపాటు ఎన్నో ఆంగ్ల గ్రంథాలు, దానికి సంబంధించిన ఆంగ్ల గ్రంథాలు, సమకాలీన గ్రంథాలు అన్నీ చదివిన కొద్దీ అసలు ఏంటి ఇంత పథకం ప్రకారంగా మన సంస్కృతిని దెబ్బతీసి మన జాతిని ఎంత బానిసలుగా చేసుకున్నారు అని అనిపించింది. దాని మీద ప్రతిఘటనగా వారు ఎంత మత గ్రంథాన్ని వెలువరిచారు అని చెప్పేసి నేను ఒక ఆలోచన చేసి ఒక ఎంఫిల్ గ్రంథాన్ని వెలువరచడం జరిగింది. సార్ దానికి ఎంతగా నాకు గైడెన్స్ ఇచ్చారన్నది ఇంకా నేను చెప్పలేను. తర్వాత పిహెచ్డి అప్పుడు కూడా కళాతత్వ శాస్త్రం అంటే ఒక కావ్య శాస్త్రమే కాకుండా మనము దానికి సంబంధించిన లలిత కళా శాస్త్రం అన్నిటికీ కామన్గా కొన్ని అంశాలు ఉంటాయి, దాన్ని మన కవిత్వానికి ఎలా అనువర్తింపచేయాలి. తర్వాత అప్పుడు మనకి 75-85 మధ్యలో వచ్చిన కవిత్వంలో మనము ఇట్లాంటి భావచిత్రాన్ని ఎలా మనం ఇంతవరకు చేసిందంతా వస్తురీత్యా అలంకార రీత్యా చేశారు, అలా కాకుండా దాని అభివ్యక్తి భూమిక గురించి కొంత మనం లోతైన వివేచన చేయాల్సి ఉంటుంది అని చెప్పి సార్ చెప్పి నన్ను పర్యవేక్షకులుగా చాలా గైడ్ చేశారు. ఇవన్నీ కూడా నాకు చాలా చక్కటి ఒక సాహిత్యం పట్ల ఒక చక్కటి గట్టి పునాదిని ఇవ్వడం జరిగిందండి. జాతీయ పంచగానం వింటున్నంతసేపు నాకు 1000 పడగల్లో అది అంశాలే తిరుగుతూ ఉన్నాయి. మళ్ళీ అట్లాంటి మళ్ళీ మన సంస్కృతిని మనం పునరుజ్జీవింపజేయాలి, పూర్వ వైభవాన్ని తీసుకురావాలి, మన జాతి ఎంత గొప్పది అన్నది రాబోయే మన తరానికి ఇప్పుడున్న తరానికి కూడా తెలియజేయాల్సిన ఆవశ్యకతను వారు బాగా వివరించడం జరిగింది. తర్వాత సార్ రసభావ చిత్రాలు నాకు నిజానికి పంపించి దీనిపైన రాయమని అన్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మా నాన్నగారికి కొంత ఆరోగ్యరీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల నేను రాయలేకపోయాను, క్షమించండి సార్, నేను అది రాయలేకపోయాను ఆ టైంలో. కానీ సార్ విషయంలో ఇంకో విషయం ఏం చెప్పాలంటే విశ్వనాథ్ గారు సార్ గుర్తొస్తారు సార్ని చూస్తుంటే. ఒక విమర్శకుడు ఒక కవిగా, ఒక పండితుడు ఒక కవిగా ఉంటే దాని క్వాలిటీ ఎంతగా ఉంటుంది అన్నది విశ్వనాథ్ గారిని మనం చూసి నేర్చుకోవచ్చు. ఆయన 100 పైన గ్రంథాలు ఎలా రాశారు, ఒక అధ్యాపకుడిగా ఒక విమర్శకుడిగా ఉంటూ కూడా ప్రతి గ్రంథం ఒక ప్రత్యేకమైనదండి. 1000 పడగలు అంత పెద్దగా ఉంటుందా, వీరవల్లభుడు అన్నది ఇంత చిన్నది 45 పేజీలది, ప్రతి గ్రంథం ప్రత్యేకంగా ఉంటుంది. తర్వాత దాంట్లో ఒక విమర్శకుడు కవి అయితే దాన్ని రాసే పద్ధతే వేరు ఉంటుందండి. అది సార్లు నాకు అనిపించింది. 50 ఏళ్ల పైన కాలంలో 62 గ్రంథాలు వెలువరించడం అన్నది మామూలు విషయం కాదండి. అది కూడా అధ్యాపక వృత్తి కొనసాగిస్తూ చేయడం అన్నది చాలా గొప్ప విషయం. నాకంటే నేను చెప్పాను కదండి, నాకు మాట్లాడడం రాదు, క్షమించండి సార్. అభివందనాలు సార్. ఇట్లాంటి అవకాశం కల్పించినందుకు నిజంగా కృతజ్ఞరాలండి. చాలా విషయాలు సంతోషం. డాక్టర్ పద్మజ గారు పుస్తకం గురించి ఏమి చెప్పకుండానే అనేక విషయాలని మనం ముందుంచారు. మన ఆచార్య వీరభద్రరాయ గారి మార్గదర్శనం ఎలా ఉంటుంది విద్యార్థులకు అనే విషయాన్ని స్పష్టంగా మనం ముందుంచారు. చాలా సంతోషం. ఇప్పుడు డాక్టర్ భారతి గారు 5 నిమిషాల్లో మాట్లాడాలి. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మా మాస్టర్ పాదాలకి సవినయంగా నమస్కరిస్తూ సభలో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, నాకు వేదిక ఎక్కి ప్రసంగించటం అనేటువంటి అలవాటు లేదు. క్లాస్ రూమ్లో తరగతి గదిలో పాఠాలు చెప్పడం తప్ప నాకు చాలా వణుకొస్తుంది ఇక్కడ నుంచి ఉంటే. ఈరోజు అందులోనూ మాస్టర్ పక్కన ఇక్కడ నుంచోవటం అనేది మొట్టమొదటిగా చేయటం జరిగింది. నాకు
ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మాస్టర్కి, వారితో పాటు యాదగిరి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పుస్తకాలన్నీ చదువుతుంటే అధిరోహణంలో ఒక మాట కనబడుతుంది. కటిక చీకటిలో మినుకు మినుకుమనే నక్షత్ర కాంతితో సరిపెట్టుకునే బాటసారి అని. బహుశా అది నాకు బాగా అనుభవం అవుతుందేమో అనిపించింది అది చదవగానే. నాకు అది చదవగానే షిరిడి సాయి చరిత్రలో ఒక మాట అంటాడు. సాయిబాబా దగ్గరికి వచ్చిన ఒక భక్తుడు వేరే ఎవరినో సాయిబాబా గురించి, గొప్పతనాన్ని గురించి ప్రస్తావించినప్పుడు బాబా పిలిచి, గుడ్డ పీలికల కోసం ఎందుకు వెతుక్కుంటావు, నీకు మొత్తమైన దీన్ని అనుగ్రహించడానికి నేనుండగా అని. అలా మాస్టారు వారి దగ్గర నేను పిహెచ్డిలో చేరిన నాటి నుంచి ఈ రోజు వరకు మధ్యలో కొంతకాలము మాస్టర్తో నాకు బహుశా ఎక్కువ మాట్లాడటం ఇలాంటివి ఏం జరగలేదు. కానీ ఆనాటి నుంచి మాస్టర్ అందించినటువంటి ప్రేరణను మాత్రం అందుకుంటూ ముందుకు సాగుతూ వచ్చారు. ఆధ్యాత్మిక విషయాలు కానీ, తాత్విక విషయాలు కానీ. ఈ రోజున కాదు, మేము సెంట్రల్ యూనివర్సిటీ నుంచి బస్సు ప్రయాణంలో వస్తుంటే మాస్టర్తో కూర్చుని నాకు ఇప్పటికీ గుర్తు, స్థూల సూక్ష్మ శరీర వివేచన గురించి ఒక రోజున ప్రశ్న వేస్తే బస్సులోనే ముందు సీట్లో నేను, వెనక సీట్లో మాస్టర్ ఇద్దరం కూర్చుని దాని గురించి మాస్టర్ చెప్తూ వచ్చిన ఆ ప్రయాణ అనుభవం ఈ రోజుకి నాకు కళ్ళమై ఇప్పటికీ అలా నిన్న కాక మొన్న జరిగినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఎన్నో అనుభవాలు. ఇప్పుడు భాస్కర్ యోగి గారు చెప్పినట్టు ఆయన యోగీశ్వరుడు. దీంట్లో ఒక దగ్గర అదే అనుభవాల దినచర్య పుస్తకం, అనుభూతి మహాకావ్యంగా మార్చగలిగిన మానవుడే యోగీశ్వరుడు. అది పూర్తిగా మా మాస్టర్కి అందువల్ల ఈ విషయంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అయితే దీంట్లో అనేక విషయాలు, ఈ పుస్తకాలు 5 పుస్తకాలని నేను స్థాళీపులాకంగా చూశాను. లోతుగా వాటన్నింటినీ నేను చదివాను అని చెప్పేటువంటి సాహసం చేయను. కానీ అన్ని పుస్తకాలని నేను బహుశా నాకు అనిపిస్తుంటుంది, ఆలోచనలలో గాఢత పెరిగితే అనుభవంలో సాంద్రత పెరుగుతుంది, అనుభవంలో సాంద్రత పెరిగితే అభివ్యక్తిలో స్పష్టత వస్తుంది. నా అభివ్యక్తిలో స్పష్టతను నేను సాధించలేకపోవటానికి ఆలోచనల్లో నాకు గాఢత లేదేమో అని నాకు ఎప్పుడు బహుశా లేకపోవటం అనేది నా జీవలక్షణంగా మారిపోయిందేమో అనే సందేహం కూడా ఈ మధ్యకాలంలో నాకు వస్తుంది. దానివల్ల నేను ఏది సాధించలేని స్థితిలో ఉండిపోయానేమో. 20 ఏళ్ళ సుమారుగా నాకు 98లో అయిపోయింది నా పిహెచ్డి. అంటే 25 ఏళ్ళ కాలంలో మాస్టారు బహుశా ఆయన పుస్తకాలు నిరంతరం మమ్మల్ని ముందుకు చేయబట్టుకుని నడిపించుకుంటూనే వస్తున్నాయి. ఇప్పటికీ కూడా మాస్టర్ ఏదైనా ఒక చిన్న ఇది రాయగానే పంపించటము, దాని గురించిన చదువు, అమ్మాయి వీలు వెంట చదువు అంటారు, అమ్మాయి నీకు ఇది కుదురుతుందా చూడటానికి అంటారు. కానీ నాకు ఎంత భయం అంటే, నాకు మాస్టారు చూడగానే ఒక మహాసముద్రం ముందర నుంచున్న అనుభూతి. అప్పటి నుంచి ఇప్పటికీ నాకు అదే అనుభూతి ఉంటుంది. ఆ మహాసముద్రం ముందర నుంచుంటే ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతుంటాయి, అనేక మందిని తనలోకి లాక్కెళ్తూ ఉంటాయి. నేను ఒక బండరాయిగా అక్కడ ఉన్నానేమో, నన్ను లోపలికి ఎందుకు తీసుకెళ్ళిపోవట్లేదు, ఇలాంటి ఆలోచనలు నాకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే బహుశా నా స్థాయి అదేమో, ఇలాంటి సందేహాలు కూడా నాకు వస్తూ ఉంటాయి చూసినప్పుడు. అయితే అలా బండరాయిగా ఉండిపోయిన నాకే ఇంత దీనిని ప్రసాదించిన మాస్టారు మరి మిగిలినటువంటి పుస్తక పాఠకులకు కానీ, ఇంకా ఆలోచన చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళకి కానీ ఇంకా వీటిని ఈ పుస్తకాల ద్వారా ప్రసాదించారు అన్నది 14 మంది ఈ కావ్య పంచకాల గురించి వాళ్ళ హృదయావిష్కరణల్ని మనం చూసాం. అవి చదువుతుంటే చాలు మాస్టర్ యొక్క ఒక సమగ్రమైనటువంటి స్ఫూర్తిని మనం అందుకోగలిగాము. ఇక ఆ పుస్తకం లోపలికి వెళ్తేనో ఇది మనము ఆలోచన చేయాల్సింది. దీన్నే ఆయన ఏమంటారు, మాయకే ఇంతటి అందం ఉంటే మరి ఆ అందాన్ని సృష్టించిన భగవంతుడు ఇంకెంత అందంగా ఉంటారో అని అంటారు. అలా పైన పుస్తకాల గురించిన సమీక్షలలోనే ఇంత ఇది ఉంటే ఆ పుస్తకాలను సృష్టించిన మాస్టర్ యొక్క లోతులు ఇంకా మనం అవగాహన చేసుకోగలమా అని అనిపిస్తూ ఉంటుంది. నాకు ఆ వాక్యాలు చదవగానే చిన్నప్పుడు ఎప్పుడో చదివిన ధనుర్దాస కథ కూడా గుర్తొచ్చింది నాకు. అది చూస్తే
నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం అనేది పొరపాటు, ఇంతమంది పెద్దలు ఉండగా నాకు అవకాశం ఇచ్చినందుకు మా మాస్టర్కి అందరికీ ధన్యవాదాలు. అమ్మా, ఇది ఫ్యామిలీ గ్యాదరింగ్. మనం ఏ చిన్న విషయం మాట్లాడినా ఆప్యాయంగా ఆస్వాదించడమే మన పని. అందుకొరకు విష్ యు ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. డాక్టర్ భారతి గారికి అభినందనలు. డాక్టర్ రఘుపతి గారిని వేరే వాళ్ళు నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ మా గురుదేవులకి శిష్యునిగా కావాలని వస్తే ఎన్నో 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 జన్మలు సుకృత ఫలితమే వారిని గురువుగా సంపాదించుకోవాలి అనేది నిరంతరం వారిని మనం చేస్తే కానీ తెలిసే ఒక గొప్ప భావం. వారి గురించి చెప్పడానికి వారి సాహిత్య కృషిని కానీ వారి మనో మాధుర్యాన్ని కానీ అది వారిని అధ్యయనం చేసి వారి సాహచర్యంలో ఉండి వారి గొప్పతనాన్ని ఆస్వాదించడం వాళ్ళకి మాత్రమే తెలిసింది. అయితే నేను అప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు ఎటువంటి వాత్సల్యమో ఇప్పుడు అదే వాత్సల్యం. అంటే శిష్యులంటే ఎంత వారికి ఎంత ప్రేమ, ఎంత ఆపేక్ష, ఎంత ఆప్యాయత, వాళ్ళ శ్రేయస్సు కోసం ఎట్లా ఎప్పుడు ఆలోచించుతున్నది సాక్షాత్తుగా ప్రత్యక్ష ఉదాహరణ విని. అందుకే వారు కళా తపస్సు, వారు నిరంతర కృషి. ఎందుకంటే ఈ కావ్య పంచక సమాలోచనము అనేది ఏదైతే వారు ఈ రోజున వారు ఒక సందర్భాన్ని కల్పించారో వారి సమాలోచనం అది నిరంతర తపస్సు. ఆ తపశ్శక్తి అనేది శక్తి యొక్క ప్రభావాన్ని సూచి ప్రభావాన్ని మానసికంగా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇంకా వారి గురించి ఒక ప్రణతి మంచం అని పద్యాలు చెప్పాను. కానీ ఒక పద్యం కరములు మోడ్చి నుతింతు మద్గురువరుణ్ కారుణ్యచింతామణి. కరములు మోడ్చి నుతింతు మద్గురువరుణ్ కారుణ్య చింతామణి. సరిదారెవ్వరు మా గురుత్తములకు సాహిత్య సరిదారెవ్వరు మా గురుత్తములకు సరిదారెవ్వరు మా గురుత్తములకు సాహిత్య విశ్లేషణోత్కర బోధామృత ధారలను గర్భ. సరిదారెవ్వరు మా గురుత్తములకు సాహిత్య బోధామృత సాహిత్య విశ్లేషణోత్కర బోధామృత తారలను గర్భ. విద్వద్వంద్యు శ్రీ వీరభద్రు రసానంద విశేష వాంగ్నిపుణ మేధోశక్తికిన్ వాగ్మికిన్. కరముల్ మోర్చిను తింతు మద్గురువరు కారుణ్య చింతామణి. సలిరాయవ్వరు మద్గురుత్తములకు సాహిత్య విశ్లేషణోత్కర బోధామృత తారలంగర్భ. విద్వద్వంజు శ్రీ వీరభద్రు రసానంద విశేష వాంగ్నిపుణ మేధో శక్తికిన్ వాగ్మికిన్. బృహస్పతి లాంటి గురువర్యుడు దగ్గర నేను విద్యాధ్యయనం చేయడం అనేది నా జీవితాన్ని ఈ స్థాయిలో నిలపడానికి వారి ఆశీస్సులు, వారి వాత్సల్యము, నాకు ఇచ్చినటువంటి దీవెనల ప్రభావమే అందుకు సాక్షాత్తు ప్రత్యక్షంగా అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నేనే. కనుక ఈ కావ్యాలకు సంబంధించి రసభావ చిత్రముల మానసమునకు హత్తుకొనగా నవరసమయమై రసభావ చిత్రముల మానసమునకును హత్తుకొనగా నవరసమయమై వేష జాతీయ విపంచీ కుసుమములు సంగనట్టి గురువరు కొలుతుంది. 5 పద్యాలలో మొదటి పద్యం ఒకటి, చివరి పద్యం ఒకటి మా గురుదేవుల పాదాలకి
పాదాలకు సమర్పించుకుంటూ అభివందనలతో అయ్యా నమస్కారం కాదు వాకి నమస్కారం ఉంటే కష్టమవుతుంది. డాక్టర్ రఘుపతి గారికి అభినందనలు, కృతజ్ఞతలు. నిజంగా ఇంత ఆత్మీయమైన సభకి సమయం సరిపోలేదని భావిస్తున్నాను. వారి అశీతి మహోత్సవానికి కనీసం 5 గంటలు సమయం తీసుకుందాం, ఘనంగా నిర్వహిద్దాం. అప్పుడు కానీ మీకు తృప్తి కలగదని నేను భావిస్తున్నాను. ఇది ఒక అంకురార్పణ సభ, ముందే చెప్పారు. వారి అశీతి మహోత్సవానికి ఇది ప్రారంభ సభ. అది ఇప్పుడు డాక్టర్ మనోహర్ గారు 2 నిమిషాలు మాట్లాడాలి దయచేసి. ఇంకా పెద్దలు సభలో కూర్చున్న పండితులకు అందరికీ నమస్కారం. మా గురువు గారికి పాదాభివందనాలు. నన్ను చాలా చిన్నప్పటి నుంచి అంటే మీ ఇంత ఇజ్జత్ కోల ముందు నేను పెద్దగా మాట్లాడలేదు కూడా. ఆయన నిరాడంబరుడు. ఎలాంటి చిన్న పెద్ద అనేది అది లేకుండా అందరినీ సరిగ్గా చూసేవాడు. నన్ను చిన్నప్పటి నుంచి ఒక తన ఇంట్లో పెరిగిన పిల్లవాడిలాగా చూస్తూ నన్ను ఆయన ఇప్పటిదాకా నేను స్థితికి వచ్చినంటే సారు గురువు గారు నాకు చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన ఇంతమంది ఉంటూ ఇంతమందిని విమర్శకుడుగా ఉంటూ సడన్గా ఒకసారి మన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడో తెలియకుండా అయిపోయింది. ఎక్కడంటే సార్ కంప్లీట్గా ఇదంతా వదిలేసేసి పుట్టపట్టులో చేరి సార్ అక్కడ చేరిందంటే ఒకసారి మనం అన్నీ ఎన్నో బంధాలు ఉంటాయి. మనకు పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వెళ్ళవలసుకోవాలి. ఇవన్నీ వదిలిపెట్టేసి నన్నే అంటాడు, ఏమేమో ఎందుకు నీకు అయిపోయింది, మనం అక్కడ చూసుకోవాలి, ధ్యానం తీసుకోవాలి, స్వామిని చూసుకోవాలి. అదొక ఆ స్థాయి వచ్చిందంటే మామూలు చిన్న విషయం కాదండి. ఒక పెద్ద దాన్ని ఏమంటుంటే యోగులు ఆ లెవెల్కి వచ్చాడు. మామూలుగా మన దగ్గర ఉంటున్న ఒక యోగిగా నేను వారిని, ఒక మునిగా నేను వారిని ఆరాధిస్తాను. వారు నాకు చేసిన సహాయం చాలా ఉంది. దాన్ని మీ అందరూ నాకు అవకాశం ఇచ్చిన యాదవ్ గారికి నమస్కారం. సభకి అందరికీ చెంతాలి సమయ అభావం వల్ల ఇప్పుడు పెద్దలు 3-4 మాట్లాడాల్సింది. ముందు ఆచార్య గట్టు సత్యనారాయణ గారు మన వీరభద్రయ్య గారికి ఆత్మీయులు శుభాకాంక్షలు మాట్లాడాలనుకుంటున్నాను. బహుశా సభాసదులందరికీ నమస్కారాలు. బహుశా నేను ఒక్కడనే సాహిత్యపరమైన అవగాహన కానీ సబ్జెక్ట్ కానీ లేని వ్యక్తిని. నేను బై ప్రొఫెషన్ సోషాలజీ. అయితే మీ అందరికీ నమస్కారాలు. మిత్రులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అయితే నేను యాదగిరి ద్వారా అంటే సారును చాలా కాలం క్రితం నుండి వారి రచనల ద్వారా ముదిగొండ వారి వీరభద్రయ్య గారి అందరికి పాపులర్ కదా, అట్లా నేను ఒక ఈ నాలెడ్జ్ రీత్యా పేపర్లు చదివే క్రమంలో సార్ గురించి అవగాహన ఉంది, కానీ నాకు ఎప్పుడు కలవడం జరగలేదు. కానీ యాదగిరి గారిలో ఒక గొప్పతనం ఉంది. ఏ సబ్జెక్ట్ అయినా ఎవరైనా ఏ సబ్జెక్ట్లో ఉన్నా కూడా మంచి వాళ్ళని గమనిస్తారు. నేను తెలుగు అకాడమీలో ఉన్నప్పుడు అలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్లో ఉన్న వాళ్ళని, ఆయన సాహిత్యం మీద ఎంత ప్రేమ ఆయన సబ్జెక్ట్ అయినప్పటికీ అందులో నిష్ణాతులను, గొప్ప వాళ్ళని, సిన్సియర్ను అందరినీ గమనించేవాడు. అట్లనే మమ్మల్ని కూడా గమనించాడు ఆయన. ఆ క్రమంలో సార్ను కలవడం జరిగింది. అయితే నేను కూడా కొంత ఒక 2 నిమిషాలు నేను కూడా కొంత ఆధ్యాత్మిక చింతన మీద నేను కనపడటానికి అందరిలో చాలా హేతువాదిగా, మార్క్సిస్ట్గా లేకుంటే సోషలిస్ట్గా, సింపుల్గా ఇట్లా కనబడతాడని అనుకుంటారు. కానీ మాకు నిరంతరంగా మాత్రం నేను ఆధ్యాత్మిక చింతన, సాహిత్యపరమైన ప్రేమ నాకు ఎప్పుడు ఉండేది. దురదృష్టవశాత్తు నేను తెలుగు సాహిత్యం చేయాలనుకున్నాను, ఆ అదృష్టవశాత్తు, కానీ చేయలేకపోయి లాలజేరి వదిలేసి సోషాలజీ చేసి సోషాలజీలో కొంత తృప్తి పొందినాను నేను తప్పకుండా. అయితే సోషాలజీ చేసినప్పటికీ నాకు ఎప్పుడు సాహిత్యపరమైన ఒక ఏమంటాం దాన్ని అన్వేషణ, ప్రేమ, అందులో ఒక సబ్జెక్ట్ ఉంటుంది చూడండి. మీకు ఇక్కడ ఈ బుక్లో ఇప్పుడే ఒక లక్కీలు సార్ ఇచ్చాడు. ఆచార్య కోల సుప్రసన్నాచార్య గారు వీరికి మన సార్కు స్నేహితులు, మిత్రులు కావచ్చు,
కోయిల కోటేశ్వరరావు, గోదాటి వెంకటేశ్వర్లు, యాదగిరి గారు. వీళ్ళ ముగ్గురితో జరిగిన సంభాషణలో వాళ్ళు ఏ విధంగా ఈ సాహిత్య అంశాన్ని 3 అంశాలను ఐడెంటిఫై చేశారు. అందులో ముగ్గురితో కవిత్వ కళాతత్వం. ఇది కవిత్వ కళాతత్వం అనేది చాలా డెప్త్ వర్డ్, ఇట్ ఇస్ నాట్ సింపుల్ వర్డ్. కవిత్వానికే దాని యొక్క తత్వాన్ని, కవిత్వం యొక్క తత్వాన్ని కదా దాని యొక్క కళ కూడా మళ్ళా అదొక కళాతత్వము గురించి, ధ్వని సిద్ధాంతం గురించి, రస సిద్ధాంతం గురించి. ధ్వని సిద్ధాంతము, రస సిద్ధాంతం, కళాతత్వం, కవిత్వ కళాతత్వం. ఈ 3 అంశాలు సాహిత్యము అవగాహన ఉన్న వాళ్ళకు అతి ముఖ్యం అనుకుంటాను నేనైతే. నాకు ఇక్కడ చూడండి ఈ సెంటెన్సే కనపడి ఇక ముందు పోలేకపోయాను. అయితే చెప్పవలసిన విషయం అంటే మానవ జీవితంలో ఉన్నటువంటి ఈ సాహిత్య కళాతత్వం ఉందండి చూడండి, రసతత్వం ఉంది చూడండి, ధ్వని. ఇది సాహిత్యానికి సంబంధించిన ఏ సబ్జెక్ట్లో ఉన్న వాళ్ళైనా వీటి మీద కొంత అవగాహన తప్పకుండా వాళ్ళకు ఉంటుంది, ఉండాలి. అన్నిటికంటే గొప్పగా నేను ఎందుకు బాగా ఈ సాహిత్యం గురించి అవగాహన ఉన్న వాళ్ళు, రచనల వాళ్ళను నేను ఎందుకు ఇష్టపడతానంటే వాళ్ళు జీవితాన్ని, అనుభూతిని పొంది వాళ్ళు ఊహించిన దాన్ని కూడా ప్రజెంట్ చేయగలుగుతారు. రచనలో కూడా జీవితానికి అతీతంగా కూడా రాయగలుగుతారు, జీవితాన్ని అనుభూతితో రాయగలుగుతారు. అది చాలా గొప్ప స్పేర్, అంటే పరిధి, చాలా దానికి పరిధి లేదు అసలు. ఈ కాంటెక్స్ట్లో నేను మీ అందరినీ నిజంగా చెప్పాలంటే అభినందిస్తాను. నాకు ఈ సాహిత్యం మీద అవగాహన ఉన్నవాళ్ళు, రాసేవాళ్ళు, అది ఇష్టపడే వాళ్ళు, ఆ ప్రయత్నం చేసేవాళ్ళంటే నాకు చాలా గౌరవం. తర్వాత సార్లు పరిచయం అయిన తర్వాత వాళ్ళ ఇంటికి చాలాసార్లు పోవడం జరిగింది. ఒంటరిగా పోయాను, యాదగిరి గారితో పోయాను. వారితో మాట్లాడుతుంటే ఒక మామూలు ఒక వ్యక్తిలాగా మాట్లాడినట్టు అనిపించదు. చాలా సింపుల్గా, సరళంగా, ప్రేమగా, ఎవరైనా కూడా అసలు ఇంత గొప్పవాడు, ఇంత సింపుల్గా అందరిని కలుస్తాడు, అందరితో సింపుల్గా ఉంటాడు, అందరితో ఫ్రీగా మాట్లాడతాడు, అందరితో ఏదో ఒక ప్రభావాన్ని కలిగిస్తాడు. అది నన్ను కూడా ప్రభావితం చేశాడు. రోజు గుర్తుకోకపోయినా కూడా తప్పకుండా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు సార్ గుర్తుంటాడు. ఈ మహా వ్యక్తికి ఈ సందర్భంగా నన్ను ఆహ్వానం చేసినందుకు, పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ మీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆచార్య సత్యనారాయణ గారు సామాజిక తత్వవేత్త, బుద్ధిజం మీద బాగా అధ్యయనం చేసినారు. అలాగే అనేక తాత్విక అంశాలని బాగా జీర్ణం చేసుకోవడమే కాదు, ఆచరణలో కూడా వారు రైతుల ఆత్మహత్యల మీద సమగ్రమైన పరిశోధన చేసినటువంటి చాలా గొప్ప వ్యక్తి. రావడం చాలా సంతోషం. సార్ మీద ఉన్నటువంటి అభిమానం వారికి ఎంతో గొప్పది. మన సాహిత్య అంశం కాకపోయినా వారు ఇవాళ అభిమానంతో వచ్చారు, వారికి కృతజ్ఞతలు. ఇప్పుడు మన సారు ఒక్క మాట చెప్పండి సార్, ఒక్క మాట. కూర్చొని మాట్లాడండి సార్, కూర్చొని మాట్లాడండి, కూర్చొని. ఇంతమంది సాహితీవేత్తల ముందు కూర్చోవటం అంటూ కూర్చొని మాట్లాడితే ఎవరో సాహితీ ప్రియులందరికీ శుభాభినందనలు, అభివాదనలు. ఈ సాహితీ ప్రియులు, సాహితీవేత్తలు ఇంతమంది మధ్యలో ఒక తులసి వనంలో నేనొక కలుపు మొక్కలాగా ఉన్నాను. కానీ ఈ తులసి వనంలో ఉన్నటువంటి తులసి చెట్లకున్న ఆ సువాసన నాకు కూడా కొంచెమంతా కవిత్వం వచ్చేసింది అంటుందనే నేను కృతార్థులని భావిస్తున్నా. మీ ముందు నేను మాట్లాడటానికి ఆసక్తిని, అనర్హుని. ఈ భగవంతుడు కొంతమందిని మాత్రమే ఇలాంటి గురువులని సృష్టిస్తాడు. 100కి కోటికి లాఖోమే ఏ కరోడమే ఏ అన్నట్టుంటారు. వీళ్ళు చాలా నిశ్శబ్ద ఉద్యమాన్ని నడుపుతారు. ఎవరికి ఏర్పడదు, ఎక్కడ ఉండరు. ఎవరిని చూసినా కానీ సామాన్యుడు వీడికే ఉందయ్యా, సామాన్యుడు ఏమీ లేదు అనుకుంటాము. కానీ ఈ రోజు శిష్యులు ఇంతమంది, దాంట్లో నేను ఒక శిష్య పరమాణువును.
ప్రత్యక్షంగా కాకున్నా అయితే అటువంటి గురువు మీకు లభించడం అనేది మీ జన్మ సుకృతం, మీ పూర్వజన్మ సుకృతం. మీరు అదృష్టవంతులు, నేను భాగ్యవంతుడు. భాగ్యం అంటే పైసలు కాదు. అటువంటి భాగ్యవంతులు మీరంతా. మీకు భగవంతుడు అన్ని విధాలా సహకరించి మీ ఈ విప్లవాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి వారికి గౌరవించింది కాబట్టి ఇది వారి గౌరవం కాదు, ఇది మన గౌరవం, మన యొక్క కృతజ్ఞత. మనం మర్చిపోలేనటువంటి ఈ సందర్భము ఇటువంటిది. ఈ సందర్భంలో మీరు చాలా బాగా మాట్లాడిండ్రు. అందరు భక్తులు కూడా, ఎవరు నేను మాట్లాడలేనన్నటువంటి అమ్మ కూడా, మేడం కూడా బ్రహ్మాండంగా మాట్లాడింది. దీంట్లో ఏ ఒక్కరిని కూడా తక్కువ మాట్లాడిండు, ఎక్కువ మాట్లాడిందని కాదు. మరి అందరూ సమానము. మనం ఎందుకంటే మొదలే గురువుగారు, మా గురువుగారు చెప్పిండ్రు, ఇది ఫ్యామిలీ సమావేశం అని. కుటుంబ సభ్యులం మనం అంతా. మనం ఏది మాట్లాడుకున్నా అది ఆస్వాదించడమే మన పని, సంతోషంతో. అందుకొరకు అటువంటి ఈ విద్యావేత్తల సదస్సులో పాల్గొన్నటువంటి అవకాశం ఇచ్చిన యాదగిరి గారికి, అటువంటి అవకాశాన్ని కల్పించిన గురువు వీరభద్రయ్య గారికి నేను సాష్టాంగ నమస్కారాలు చెయ్యాలి నేను. ఎందుకంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. సచ్చిదానంద రూపాయ వ్యాప్తినే పరమాత్మనే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షినే అనంతనామధేయాయ సర్వాకార విధాయినే సమస్త మంత్ర వాచ్యాయ విశ్వైక పతయే నమః. ఈ విశ్వసుకే ఒక రాజు ఒక దేశానికి, ఒక చక్రవర్తి కొన్ని దేశాలకు. కానీ ఈ గురువు సమస్తమైనటువంటి చరాచర సృష్టికే అధిపతి. కాబట్టి అటువంటి గురువులందరికీ, నాకంటే చిన్న వయస్సులో ఉండొచ్చు, పెద్ద వయసులో ఉండొచ్చు, గురువులకు మాత్రం అందరికీ శాస్త్రాంగ నమస్కారాలు పెడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను కృతజ్ఞుడై ఉంటాను. మాన్యులు సుఖేందర్ రెడ్డి గారు ఐఏఎస్గా రిటైర్ అయ్యి ఇంత తాత్వికతను, గురు గొప్పతనాన్ని మనకు వెల్లడించినందుకు వారికి కృతజ్ఞతలు. వీరభద్రయ్య గారి ఆత్మీయ మిత్రుడు అమరేంద్రరావు గారు నల్గొండ ముందు వచ్చారు. నిజంగా మాట్లాడాలంటే అసలు నేను ఎప్పుడు కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడే అవకాశం నాకు రాదు. నేను దాన్ని ఇష్టపడుతున్నాను. నేను కోర్టులో కామెంట్ చేస్తూ కోర్టులో అది ఎవరి విషయం, కానీ ఈ నలుగులో మాట్లాడాలంటే నాకు కొద్దిగా బిడియం. అయితే నేను మీరందరూ సాహిత్యవేత్తలు, నేను అస్సలు కాదు. నేను లా పుస్తకాలు చదువుతాను, చెప్తాను. మీతో తప్పి మీకేమి నాకు కాదు. వారు చూడడానికి మీకైనా అన్యాయం, మీరు మా పుస్తకాలు వాస్తుంది. అయితే వీరభద్రయ్య గారికి నాకున్నటువంటి అనుభవం చేత నేను ఇవాళ ఇక్కడికి రావాల్సి వచ్చింది. వారు నల్గొండలో పనిచేసేటప్పుడు ఒకసారి మన మణికుమార్ గారు, వీరభద్రయ్య గారు మా ఇంటికి వచ్చారు. అది నాకు ఆశ్చర్యం. అసలు నాకు అంతకుముందు పరిచయం కూడా లేదు. వచ్చిన తర్వాత అంటే వారికి మాకు ఉన్నటువంటి ఇదేంటంటే సాహిత్యం కన్నా ఎక్కువ సంగీతం. మా ఇంట్లో పోతే సంగీతం నేర్పించి మాకు, నా భార్యకు మాకు ఉంది. సార్కు ఆ సంగతి ఎవరు చెప్పారు. ఆ విషయంలో మా ఇంటికి వచ్చేది పోయేది. దాని తర్వాత అట్లా మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నది. సార్ ఎక్కడున్నా, సార్ నిజామాబాద్ ఉంటే నిజామాబాద్ పోయినది, నల్గొండ ఉంటే నల్గొండలో చాలా సంవత్సరాలు ఉన్నారు. దాని తర్వాత సార్ ఇక్కడ పుట్టగొంతు పోతే పుట్టగొంతు కాదు. అట్లా మేము అంటే మా స్నేహితాన్ని అట్లే కాపాడుకుంటూ ఉన్నాము. మరి సార్ రాసిన పుస్తకాలన్నీ కూడా ఆల్మోస్ట్ దగ్గర నా దగ్గర ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ కూడా చదివినాను. కానీ మీ ఊరిని నేను విమర్శించి చెప్పేంత దమ్ము నాకు లేదు. మరి ఈ ఊరిని నన్ను పిలిచినందుకు, ఈ ఆహ్వానించి నాకు అవకాశం ఇచ్చినందుకు యాదగిరి గారికి, మరి అట్లనే మా వీరభద్రయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు.
అయ్యా శ్రీ అమరేంద్రరావు గారు నల్గొండలో 4 సంవత్సరాలు పనిచేసిన నేను. అప్పుడు మేము ముగ్గురు మిత్రుల్లాగా ప్రఖ్యాతించాము. అది ఇప్పుడు సంతోషం అనిపిస్తున్నది. ఇంత ఈ విద్వోత్సవంలో చూడడం సంతోషం సార్. ఇప్పటికీ సభ పూర్తి కావచ్చింది. మనం ఖాళీ చేస్తే వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి త్వరగా ఒక 5 నిమిషాలు కూర్చోండి. అయిపోలేదు సార్. అయితే ఈరోజు ఒక జీవితంలో ఒక అదృష్టమైనటువంటి రోజు నాకు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి కూడా చదువుకున్న రోజుల్లో కూడా గొప్ప గొప్ప గురువుల వద్ద చదువుకునే అవకాశం నాకు లభించింది. అదంతా దైవానుగ్రహం. మహోపాధ్యాయ శ్రీ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యులు గారు, శ్రీభాష్య విజయసారథి గారు, కోవెల సుప్రసన్నాచార్య గారు, కోవెల సంపత్ కుమారాచార్య గారు, ఇలాంటి గురువుల వద్ద నేను నేర్చుకోవడం నాకు అదృష్టం అనుకున్నాను. వారితో పాటే మాన్యులు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారి పరిచయ భాగ్యం నాకు లభించింది. వారితో కలిసి తిరగటం వల్ల ఒక 40 సంవత్సరాల క్రితం వారితో పరిచయం. ఆనాటి అనుబంధం ఈనాటి వరకు వచ్చి ఇప్పుడు నన్ను వారు నేను చేస్తున్న అసలు ఫలితం లేకుండా ఆశించమని గురువుల ఉపదేశం, భగవద్గీత ఉపదేశం నాకు ఎప్పుడు గుర్తు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇది నమ్మిన వాడిని. ఇవాళ ఎందుకో ఈ మధ్యలో ఆచార్య వీరభద్రయ్య గారికి నా మీద అపారమైన ప్రేమ కలిగింది. ఈ పిల్లవాడు ఎందుకో పట్టించుకోకుండా తిరుగుతుంటాడు. ఎన్నో సందర్భాల్లో నేను సమాధానం ఇవ్వకుండా కూడా ఉంటాను. నాకు తెలియదు, ఎందుకు ఇవ్వనో కూడా తెలియదు. అయితే అకస్మాత్తుగా నాకు మెసేజ్ పెట్టారు, ఈ పుస్తకం నీకు అంకితం ఇస్తున్నానని. ఆశ్చర్యపోయాను. నేను ఇంత గొప్పవాడినా తెలియదు. నేను ఇంకా విద్యార్థిగా భావిస్తూ జీవిస్తున్నవాడిని. అయితే ఇది దైవానుగ్రహం. వీరభద్రయ్య గారి రూపంలో దైవం నన్ను ఆశీర్వదించినాడని భావిస్తున్నాను. అందుకు వారికి సర్వదా కృతజ్ఞతలు. జాతి విపంచి గానం మీద రాసిన వ్యాసం ఇందులో ఉంది. మహామౌనం మీద సగం రాసి దగ్గర పెట్టుకున్నాను. నేను రాశానంటే సార్ ఊరుకోరని చెప్పకుండా ఊరుకున్నాను, మౌనంగా ఊరుకున్నాను. మహామౌనం రాసి మౌనం వహించా. అయితే ఒకటే ఒక అంశం చెప్పి ముగిస్తాను. మహామౌనంలో ఉన్న ఒక గొప్ప తాత్వికత ఏమిటి? నాకు ఒక రాయపూర్ నేను పరిశోధన చేశాను కాబట్టి ఒక పద్యం గుర్తొస్తుంది. హృదయాకాశంలో ఉన్న శబ్దము అక్షరమై ఎలా కావ్యమై ప్రవహిస్తుందో ఒక పద్యం చెప్పాడు. ఆకాశంబున ములిచి అవ్యక్తనాద భంగమయమై శృతి అయి స్వరజటా కలాపమై అవతరించే మహా మౌనమై అని నేను దీన్ని కలిపాను. చివరి పద్యం ఆయన భాషా జగత్ కంగలింతు అంటాడు. ఆ భాష వ్యక్తమైనప్పుడు కాబట్టి ఋషుల వాక్కు చేత అది తను అర్థాన్ని సంపాదించుకుంటుంది. అర్థం వాగను ఋషీనాం పునరధ్యానం అర్థం వాగను వర్తతే. అది మన వీరభద్రయ్య కవి గారి, విమర్శకుడి గారి యొక్క గొప్పదనం. వారి వాక్కును అనుసరించి అర్థం వస్తుంది. ఇలా ఎంతైనా చెప్పవచ్చు సార్ గురించి. తను మహామౌనంలో ఉంటూనే శిష్యులకు ఉపదేశం చేసేటువంటి గొప్ప శక్తి వారిలో ఉంది. నన్ను మాట్లాడించగలిగినారు, నన్ను రాయించగలిగినారు. ఒక అపారమైన శివశక్తి చైతన్యం వారిలో ఉంది. నేను ఈ పుస్తకంలో వారి కృతి స్వీకరణలో వారి గురించి వర్ణన చేశాను. అదంతా ఇక్కడ చదివి నేను మిమ్మల్ని ఇంకా సమయ హరణం చెయ్యను. నాకు ఎందుకో కారణం తెలియదు, ప్రేమకు కారణం తెలియదు, అభిమానానికి కారణం తెలియదు. మనకు తెలియని
అనేక విషయాల్లో ఈ ప్రేమ ఒక్కటి, అది ఒక దార్శనికులకే తెలుస్తుంది. వీరభద్రయ్య గారు గొప్ప దార్శనికులు, అనేక తత్వాల్ని జీర్ణం చేసుకున్నారు వారు. తన ప్రతి వాక్యంలోనూ ఒక తాత్వికమైన పరమార్థం ఉంటుంది. ఇలా పంచకావ్యాలే కాదు, ఇంకెన్ని కావ్యాలైనా వస్తాయి. ఎప్పుడు అంటారు సారు, ఇదే చివరి కావ్యం అంటారు, కానీ అది చివరి కాదు, అది మొదలవుతుంది. మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. అది ఎంత దైవానుగ్రహం. సారు వాక్కుల నుండి మరిన్ని కావ్యాలు రావాల్సి ఉన్నదో వస్తాయి. అవి శిష్యులందరూ చూస్తాం. శిష్య వత్సలుడు అంటే ఎవరు అంటే మన వీరభద్రయ్య గారు. ఆ శిష్య వాత్సల్యానికి నేను నమస్కారాలు సమర్పించుకుంటూ ఇప్పుడు వీరభద్రయ్య గారిని సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. సార్, నేను ఉపన్యాసం ఇద్దాం అనుకున్నాను, సందేశమే సార్. అదే వీరభద్రయ్య గారు మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఇస్తారా? ఒక చిన్న విషయం చెప్తున్నా మీకు. మేము 1987లో పుట్టపర్తికి పోయినాం సాయిబాబా వారి దర్శనం కొరకు. అక్కడ కూర్చున్నాం, అక్కడ లైన్లలో కూర్చుని స్వామివారు తిరుగుకుంటూ వారి యొక్క ఇది తీసుకుంటుంటారు వాళ్ళ వినతాలను. అయితే నేనేమో స్వార్థంతో ఒక కోరికతోని ఒక చిట్టి మీద రాసుకొని పెట్టుకున్న కోరిక, నాలో కోరిక ఉన్నది. కానీ ఏ కోరిక లేని వీరభద్రుడు నేను ఇతర ఇంకా ఎందుకంటే నేను ఈ పక్క కూర్చుని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ చక్కన పోతూ తీసుకుంటాడో ఏమో అని ఆతృతతో తీసుకుంటే స్వామివారు రాని వచ్చిండ్రు. తిరుగుతున్నారు, అప్పుడు ఈ వీలు లేదు, బాగా తిరుగుతున్నారు. వచ్చిండ్రు, వస్తే నాకు లోపల ఎంత ఇది ఉన్నదంటే నా స్థితి తీసుకుంటే నేను సక్సెస్ అవుతాను అంటే అంత స్వార్థం ఉన్నది నా లోపల. వారికి ఏ స్వార్థము లేదు, నా మంచి కొరకు నా ఎంబట వచ్చింది. కాబట్టి ఆ వీరభద్రుడు అంటే ఆ తల్లిదండ్రులు మహానుభావులు పుణ్య దంపతులు ఆ పేరు ఎందుకు పెట్టిండ్రో ఎట్లా పెట్టిండ్రో వాళ్ళకే తెలుసు. కానీ నిజస్వరూపంలో వీరభద్రుడి నుండి అంశం ఉన్నది కాబట్టే స్వామివారు ఆయనను ఆశీర్వదించి తీసుకున్నాడు ఆయన తిత్తి. అది కూడా నా కొరకే ఇచ్చాడు. వారేమో స్వార్థం చేసి ఇచ్చిండ్రు, నేనేమో స్వాతంత్రం పట్టుకున్నా. అది గొప్ప. వారికి భగవంతుడు ఎప్పుడూ ఆశీస్సులుతాయి. మరొక విషయం, ఈ గ్రంథానికి సంపాదకత్వ బాధ్యత ప్రసాద్ గారు సీనియర్ జర్నలిస్ట్ అయినా చాలా వినమ్రశీలి. ఆంధ్రభూమిలో సీనియర్ జర్నలిస్ట్, 32 సంవత్సరాలు జర్నలిస్ట్గా ఉన్నాడు, లాలో ఎక్స్పర్ట్, లాయర్ కూడా. చక్కని తెలుగు ఇంగ్లీష్ రాస్తారు. చూపే ఇష్టం. ఇప్పుడు నా శిష్యులు అందరూ చూపే ఇష్టం. అందరికీ నమస్కారం. నాకు వారిజారు అనే విషయం నేను చెప్పవలసిన అవసరం లేదు, రఘుపతి గురించి కూడా చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ లేదు ఒక అమ్మాయి, గాయత్రి అని ఒక అమ్మాయి, వాడు పద్మజ, భారతి, ఇప్పుడందరూ నాకు కూతుళ్ళ లాంటి వాడు కూడా కాదు. వాడు ఆ విషయం తెలుసు. పద్మజ అయితే డెలివరీ అయిన 15 రోజులు 14 రోజులు వచ్చింది. నాకు 15 రోజులు యాబ్సెంట్. వారిని గర్భవతిగా మా ఇంటికి వచ్చింది. ఎవరైనా ఆడపిల్లలు వచ్చి రీసెర్చ్ చేస్తూ ఉంటారు, సార్ మా నాన్నగారు వచ్చి కలుసుకుంటామంటే కలుసుకోండి. వచ్చి సార్ మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము, మీకేమైనా రీసెర్చ్కి అడ్డమా అని అడుగుతారు. అంటే ఏమీ అడ్డం లేదు, మా తెలుగు రీసెర్చ్కి పెళ్లి చేసుకొని ఇక్కడ రండి, నేను తీసేసి రాగిస్తానని చెప్తాను. పోతే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, యాదగిరి గారు నాకు ఎంతో చేశారు, సత్యం. కానీ నేను ఆయనకి ఏమీ చేయలేదు. ఈ పుస్తకం అంకితం ఇవ్వటం అది ఏమున్నది, అది పెద్ద విశేషమే కాదు. కానీ ఆయన కటిక దారిద్ర్యంలో ఉన్న రోజుల్లో నేను అంతకన్నా కటిక దారిద్ర్యంలో ఉన్న రోజులు ఉన్నాయి. అతనికి అప్పుడు నేను తెలియదు, కానీ వాళ్ళ ఇంట్లో మా పెద్దన్న గారు సత్యనారాయణ వ్రతం చేయించాం. మాది పౌరహిత్యం, వాడిది కర్షక కుటుంబం.
అక్కడి నుంచి ఆయన ఇట్లా నిప్పులు చిక్కుముడు పైకి వచ్చేస్తాం. సరే నేను కూడా పైకి వచ్చినాను, యోగ్యత లేకపోతే ఏం తీస్తామండి, యోగ్యత ఉన్నది కాబట్టి అతనికి వచ్చింది. చాలా సేవ 150 పుస్తకాలు తెలుగు అకాడమీ తరఫున అచ్చు చేసిన మొనగాడు యాదగిరి. 150 ఎక్కడూ చేయాలి. 149 తీస్తే 150వ పుస్తకం నాదనుకోండి. విమర్శ కళాత్మక శాస్త్రాలు బృహత్ గ్రంథం, 500 పేర్ల గ్రంథం, అది 2 లక్షలు ఖర్చు పెట్టి చేయించాడు అకాడమీ. సంగీత శాస్త్రజ్ఞుల మీద, సంగీత కళా నిధుల మీద అదో పుస్తకం 400 పేర్ల పుస్తకం చేసినాడు, దాంట్లో 2-3 లక్షలు. అట్లా నన్ను ఎస్టాబ్లిష్ చేశాడు. ఎప్పుడు ఆయన అన్నది ఒక మాట కరెక్ట్, ఎప్పుడు ఇది చివరి గ్రంథం అనుకుంటా, కానీ ఈసారి ఇది నిజంగా చివరి గ్రంథమే. ఇది నేను సామర్శెట్ మాము చివరి గ్రంథం అని సమ్మింగ్ అప్ రాసినాడు. రాసి దాని తర్వాత రైటర్ అవుతాడు కదా, తర్వాత కాంట్రాక్ట్ రాసినాడు, తర్వాత రాసినాడు. అంచేత అనుకుంటున్నా చివరి గ్రంథం అనుకుంటున్నా. కవిత్వము దానికి ఒక రోగం ఉంది, అది వస్తే లోపల ఆగదు. గుండె కొట్టే కరోనా కొట్లాడుతుంది, కూకుంటుందిరా కూర్చుంది, అది బయటకు వచ్చేస్తుంది. అంచేత ఇవన్నీ పెద్ద విశేషాలు కావు, కానీ ఇవాళ జరిగిన ఈ సమావేశం నా జీవితంలో ఇంత ఆత్మీయంగా జరిగిన ఆనంద సమ్మేళనం మరొకటి లేదు. ఇది చాలా హాయిగా. వాణికుమార్ గారు మధ్యలో దొరికింది ఆమె నాకు. నా సభకు ఆమె 2 సార్లు అన్నది, కానీ నేను ఒకసారి చూశానని ఇవాళ 2వ సారి చూస్తున్నాను. వారి కాలేజీకి నేను సెమినార్కి పోయింది, నాకు జ్ఞాపకం లేదు. వారు బాగా పాట పాడారు. నా సభలో ఆమె ప్రార్థన పాడింది. రెండవది ఏమిటంటే చాలా స్పిరిచువల్ ఓరియంటెడ్ పోయిట్రీ రాస్తుంది. కథ రాస్తే పోయిట్రీ లాగుంటుందా, చాలా మంచి కథకురాలు, మంచి కవయిత్రి, అన్నింటి మించి నిగలి. చాలా విషయాలు తెలుసా. తుమ్మలపల్లి రావణకేశ్వరరావు గారికి మనం ఆ చాలు ఇంట్లో ఉన్నది. మరి ఈ పుస్తకాన్ని అంకితం తీసుకోవడానికి అంగీకరించినాను నేను. ఆమోసం అవసరం అంగీకరించకుండా ఏం చేస్తాడు ఆయన? అంటే రాయపూర్ సుబ్బారావు మీద చాలా ప్రామాణికమైన పరిశోధన చేసినప్పుడు రఘునాథాచార్యుల వారు శ్రీభాష్యం విజయసారథి వాళ్ళ శిష్యుని చెప్తున్నాడు, కానీ ఈ మోడర్న్ లిటరేచర్లో అతను నిలబడుతున్నది సంపత్ కుమార సుప్రసంగాల యొక్క గురుత్వం. వాళ్ళ దగ్గర నుంచి ఆయన పొందిన జ్ఞానం అది పూర్తిగా వికసించి అతను తీసుకొచ్చింది. నా సబ్జెక్ట్ కూడా ఈస్టరిక్స్ అది కొంచెం పెద్దది ఇదే కదా, కాబట్టి మా ఇద్దరి మధ్య ఆ లింక్ ఒకటి. చాలా ఏ రకపు ద్వేషాలు, కుల మత ప్రాంత ద్వేషాలు లేకుండా ఉండేటువంటి జీవుడు యాదగిరి. ఈ కాలంలో చాలా తక్కువ మంది కనబడతారు. ఒక సందర్భంలో ఒక పుస్తకాన్ని అతను లెక్చరరే కానీ సన్నయ్యవాడు, డోల్వాడు, అతనితో రాయించాడు. అది నేనే చెప్పిన పేరు, అది నియం సార్. చాలా ఆ టాలెంట్ని పట్టుకొని దాన్ని గౌరవించే శక్తి ఉన్నది, ఆ సహృదయత ఉన్నది అతనికి. మనోహర్ మా ఇంట్లో చదువుకున్నాడు, 4 సంవత్సరాలు మా ఇంట్లో ఉన్నాడు. ఆయన అంటే ఆయన వండుకున్నాడు, చెప్పాను కాబట్టి ఒక కూర పచ్చడి మేము పెట్టేవాడు. అతనితో పాటు ఇంకో 3-4 పిల్లలు కూడా ఉండేవాడు మా ఇంట్లో. అతను బ్రహ్మాండమైన పోయిటరీ రాస్తున్నాడు. కొద్ది సవరణ చేస్తే అమోఘం. ఎప్పటి నాకు శాస్త్రుడు రఘుపతి, మనోహర్ది ఇటువంటి సభ జనం అక్కర్లేదు. ఇప్పుడు ఒక్క వారిగారానికి చెవులో పడితే 1000 మందికి చెప్పగలదు. అంచేత ఇప్పుడు ఈ 20 మందే ఉన్నారు ఇవాళ. 20 మంది అని లెక్క తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ పద్మజ భావచిత్ర మీద రాసింది మోస్ట్ స్టాండర్డ్ థీసిస్. భారతి తెలుగు విమర్శలో, భారతి అంటే అమ్మాయి, తెలుగు విమర్శలో రస నిర్ణయాల మీద 450 మంది నిర్ణయాలను తీసుకుంది. వాటిని క్షుణ్ణంగా తీసుకుంది. ఇక్కడ ఆ పిల్లవాడు లేడు. గురజాడ అప్పారావు గారి విమర్శల మీద విమర్శ ఒక పిల్లవాడితో రాయించాను.
అతను దురదృష్టవశాత్తు ఒక హై స్కూల్లో ఉన్నాడు పాపం, ఎక్కడో మధ్యప్రదేశ్లో. అది కూడా వాతావరణం లేదు. అంచేత నా అదృష్టం ఏంటంటే నన్ను చదివించే విద్యార్థులు నాకు దొరికారు. వాళ్ళ కోసం చచ్చినట్టు నేను చదవాల్సి వచ్చేది. అంచేత నాకు ఈ జీవితంలో నా అంత సంతృప్తి ఉన్నవాడు ఎవడు లేడు ఇండియాలో. అన్నీ ఇచ్చినాడు పరమేశ్వరుడు. నాకు చాలా గర్వంగా ఉంది అని అనకూడదు, నాకు చాలా సంతోషంగా ఉన్నది. నా మనోహరాల దగ్గర నుంచి, నా కోడల దగ్గర నుంచి అందరూ వచ్చారు. అంచేత ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఇంత చాలా రమ్యమైన వాతావరణంలో ఇది ఏర్పాటు చేశారు. చెప్పడానికి చాలా ఉన్నాయి. కవి అనేక కావ్యాలు రాయడు, సంఖ్యకి అనేకం ఉంటాయి, కానీ వాడు రాసేది ఒకటే కావ్యం. మొదటి కావ్యం నుంచి వాడు చనిపోయేంత వరకు రాసిన కావ్యాలు అన్నీ కలిపితే వాడి జీవితం అవుతుంది. వాడి జీవితాన్ని కాకుండా వాడి కవిత్వం ఉన్నది అంటే వాడు ఈజ్ ఎ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పోయిటరీ తప్ప ఈజ్ నాట్ ఎ క్రియేటర్ ఆఫ్ పోయిటరీ. క్రియేషన్ ఉన్నది అంటే మీలో సంస్కారగతంగా ఉన్నది, మీరు సాధించింది ఆ అనుభూతిగా మారి వస్తుంది. అనుభూతిగా మారని కవిత కవిత కాదు. కవితలో అనుభూతి లేకపోతే కవిత కాదు. అనుభూతికి దాఖలా ఏమిటి అంటే ఖచ్చితంగా అలంకారం ఉండి తీరాలి. కావాలంటే మీరు మా పద్మజి రాసిన భావచిత్రాల బుక్ చూడండి. అది కరీంనగర్లో ర్యాంప్ పంటగా ఇట్లా అంటుకొని తిరుగుతున్నది. సాహిత్యం ఇంకా ఆ పిల్లకి టెక్నిక్స్ తెలియవు. ఈజ్ ఏ రిజిస్ట్రార్, గ్రూప్ 1 పాస్ అయింది, రిజిస్ట్రార్గా ఉండిపోయింది. అంచేత ఆమెకు పరిస్థితులు ఎవరో వాళ్ళ దగ్గరికి ఆ పుస్తకం పోయిందా, బాగుతుంది పోలే, పుస్తకం బయటికి పోవాలి. ఇప్పుడు యాదగిరి వచ్చేస్తే నా పుస్తకం 1,00,000 మంది చేతిలో పోయింది. నా పుస్తకం ఎవరో గైడ్స్ రాసే వాడి చేతిలో పోయింది అనుకోండి, గైడ్లు పంపిపోతే నా పుస్తకం అమ్ముడిపోతుంది. అమ్ముడిపోకర్లే, నాకు డబ్బులు రాకర్లే, 1000 మందికి సర్క్యులేట్ కావాలి కదా. ఇవాళ ఆన్లైన్ అప్లికేషన్స్, ఇది ఆన్లైన్ పబ్లికేషన్. ఈ బుక్ ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతుంది మీకు. ఆన్లైన్ పబ్లికేషన్ 10,000 మందికి పోతుంది సార్. నేను టెస్ట్ చూసి చెప్తున్నాను. అమెరికాకు పోతుంది, పోయింది ఆల్రెడీ. మా ఇంటికని కాదు, చాలామందికి పోయింది. అంచేత ఇవాళ ప్రామాణికమైన విమర్శలు, ప్రామాణికమైన కవితలు, కావ్యాలు, ఈ రెండిటికి డెప్త్ ఆఫ్ హ్యాండ్స్ అని లేదు. వాళ్ళు సర్క్యులేట్ చేసుకునే తెలివితేటలు వాళ్ళకి లేవు. అది ఇప్పుడు యాదగిరి లాంటి వాళ్ళు ప్రపంచ తెలుగు సభలకి 150 పుస్తకాలు తన తెలుగు తరఫున అచ్చు చెంది ఇచ్చాడు. పర్ఫెక్ట్ మోనోగ్రామ్స్ అవన్నీ కూడా. సంగీతం నుంచి చేయించాడు, వ్యాకరణ నుంచి చాలా వాటి నుంచి చేయించాడు. ఇవాళ మా రఘుపతి యొక్క గురువు, నాకు సీనియర్ లెక్చరర్ గురువు. బాల వ్యాకరణలో ఆయన మించిన వాళ్ళు మనవాడు బాగా చదువుకున్నాడు. కానీ చెప్పడానికి ఎక్కడి దగ్గరికి ఎంఏ క్లాసులు పోతే తప్ప రాజారానికి అదృష్టం ఉంది. బిఏ క్లాసులో ఎంత వ్యాకరణం చెప్తాము? 520 సూత్రాలు నోటికి వస్తాయి, కానీ చెప్పడానికి అక్కడ గుంజాయిష్ అది. ఎంత సంజ్ఞా పరిచ్ఛేదం, సంధి పరిచ్ఛేదం అయిపోయింది. క్రియా పరిచ్ఛేదం చెప్పే అవకాశం ఎక్కడ ఉంది? అవకాశం అనేది రావాలి. స్టాండర్డ్ వర్క్. ఆయన గురువు గారు పరాశరం గోపాలకృష్ణ గారు గురువు గారు, వారు డూరి వెంకటరమణ శాస్త్రి గారు అమోఘమైన గ్రంథాలు రాస్తారు. మరి అటువంటి వాళ్ళు రాసి ఒక శిష్యుడి ద్వారా రఘుపతి దాకా దాన్ని వ్యాప్తి చేయడానికి కారణం. ఇవాళ ఈ సభ అటువంటి సభ. ఈ 20 మంది ఏమిటంటే ఇది 2000 మందితో సమానం. దీంట్లో దైవ సంకల్పం ఉన్నది. రాత్రి ఈ ఇద్దరు నా ప్రాణమిత్రులు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ ఈయన రాననే అన్నాడు. ఆయన అస్సలు వద్దన్నాడు, వస్తాన్నాడు. కానీ ఈ ప్రెసిడెంట్లు కానీ పిచ్చి వేసారు వేయొద్దని చెప్పాడు. కానీ వాడు అక్కడే కూర్చున్నాడు. అందుచేత ఇది మంచి సభ, మంచి విషయాలు చాలా వచ్చినాయి. మరి ఈ పుస్తకం దీంట్లో ఉన్న రచనలు నావి కావు, నా కావ్యాలు రాసిన రచనలు నేను గుంజుకొని ఇలా పుస్తకంగా తెచ్చాం. ఇది ఉంటుంది. దీంట్లో మంచి ఎన్ఆర్సీ అమ్మాయి చెప్పింది కూడా, సిఆర్ విశ్వేశ్వరరావు గారు రాసిన వ్యాసం ఇంగ్లీష్లో అమోఘమైన వ్యాసం రాసినాడు ఆయన.
లాంజనేస్ కుమార్ రాయన్ పక్కన వీరభద్రుని పెట్టడం న్యాయం సబబు కాదు, కానీ కొన్ని అంశాలు తీసినారు. అంచేత అన్ని పరిశోధిత చేసాల కిందకే లెక్కేసుకున్నాం దీన్ని. వాటన్నింటినీ ఒక చోటికి తెచ్చే ఇదొక పద్ధతిగా నిలుస్తుంది గాంధీ సాహిత్యంలో. మరి కొంచెం మనకు వాళ్ళకి సమయం అయిపోయినట్టుంది, మరి ఇక్కడికి ముగిస్తాను. ఈ పుస్తకాన్ని మరి చక్కగా సంపాదన చేసి ఇంత బ్యూటిఫుల్ గెటప్లోకి తెస్తూ మంచి సంపాదకీయం కూడా రాసిన మా బీవీ ప్రసాద్ గారికి మరి హృదయస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. మరి అంగీకరించిన యాదగిరి గారికి ఇంకా మీకు సన్మానం ఇంకా వద్దు, సమానం ఇదంతా సమానమే. వాళ్ళందరూ అరే ఆశ కలదు దానిలోకి సుఖం కలదే. సార్ 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 మీకు మనోహర్ దొరికేదియా అది దొరికాడు ఏమేమి దొరుకుతుంది. భాస్కరయ్య గారు బ్రహ్మాండమైన పొలిటికల్ అనాలిస్ట్. ఏం సార్ ఇవన్నీ కానుకలు సార్ కూర్చుంటున్నాయి. లేదు రండి బా. ఇంకొక 2 వాక్యాలు చెప్పాల్సి ఉంది. అది 2 వాక్యాలు. ఈ సభకి గట్టు సత్యనారాయణ గారు నా ఆప్తమిత్రులు, ఇంద్రసేనారెడ్డి గారు, పాండయ్య గారు, వీరు ముగ్గురు జ్యూవెల్స్. మన యాదగిరి గారికి ఎంత ఆప్తులో నాకు కూడా అంత ఆప్తులు వాళ్ళు. ఈ తెలంగాణ ఉద్యమం సక్సెస్ కావడానికి తెలంగాణ గేయాలు, తెలంగాణ ఉద్యమంలో పాడిన గేయాలు ఎట్లా సహకరించినవన్న దాని మీద వారు ప్రత్యేక దృష్టితో పరిశోధన చేశారు. అది కొత్త ఆస్పెక్ట్, చాలా కొత్త ఆస్పెక్ట్. ఇంద్రసేనారెడ్డి గారు ప్రొఫెసర్ అయినా కూడా వారు ఫ్రీలాన్స్ జర్నలిజంలో రాజకీయ విశ్లేషణ చాలా అద్భుతంగా చేశారు. మా భాస్కర యోగి ఇప్పుడు నాకు సమయం సరిపోదు, ఆయన ప్రతి ఎనాలిసిస్ నేను చదివి మాట్లాడుతుంటాను. ఆయనకంటే ఇట్లా ఎమోషన్ కావద్దు చెప్తుంటారు, కానీ ఒక్క కేసులో మాత్రం అది ఇక్కడ చెప్పేసి విరమిస్తా. అమోఘమైన ఒక అర్ధరాత్రి 12:30కి ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఒక ఆడ ప్రొఫెసర్, సుప్రీంకోర్టు జడ్జి ఇంటి తలుపులు తట్టి ఇక్కడ అరెస్ట్ అయిన ఒక మిత్రుడిని విడిపించి వీళ్ళ మెకానిజం ఎంత గొప్పతో చూడండి రాశాడు. ఆ వర్గానికి అంత బ్రహ్మాండమైన మెకానిజం. అప్పుడు నేను నీకు ఏం రాశానంటే, ఇండియా మొత్తంలో ఈ విషయాన్ని మొత్తం ధైర్యంగా చెప్పి మీరేనాయా చాలా సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తాం. కానీ ఒకటి ఉంది, మనం పొలిటికల్ అనాలిసిస్ చేసినా ఏమి చేస్తాం, మాత్రమే రాస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే బంధు ఇవాళ యూక్రెయిన్లో యుద్ధం నడుస్తుంది. కాల్స్థాయి పుట్టిన దేశం వారంటీ వాళ్ళకి దేశం వారికి యుద్ధం జరుగుతుంది. ఆ లీడ్ మనకు తెలియకపోతే జప్తు. కానీ ఏమైనా గొప్ప విమర్శలు వచ్చారు, చాలా సంతోషం, గౌరవం ఉంది. మరి ఈ అవకాశం యాదగిరి గారు ఇచ్చారు. వచ్చిన నా మిత్రులు అందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారం. మాట్లాడిన తర్వాత నేను కూడా సాహిత్యానికి సంబంధించిన విద్యార్థిని కాదు, నేను మ్యారేజ్కి సంబంధించిన మాట్లాడటం
అంత సబబుగా ఉండదు ఎక్కువ వివరాలు. కాబట్టి ఈనాటి సభ ఇంకా ముగియలేదు అని ప్రకటిస్తున్నాను. మున్ముందు ఇంకా కొనసాగుతుంది. అందరం మళ్ళీ కలుద్దాం. కలిసి మనం మళ్ళీ ఇంకొక సమావేశంలో విస్తృతంగా మాట్లాడుకుందామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. అశీతి ఉత్సవం ముగియలేదు అని చెప్తున్నా, ఇంకా కంటిన్యూ అవుతుంది. సార్ ఇప్పుడు ఒక చిన్న విన్నపం, ఇప్పుడు మన అందరం ఇక్కడ కూర్చొని భోజనాలు చేయాలి, వాళ్ళు అరేంజ్ చేశారు. అందరం పక్కకి వెళ్దాం, ఇక్కడ పక్కనే కూర్చున్నాం.